అండ్ మీ రీల్ ఒకటి నాకు భలే నచ్చిందండి. మీ పక్కన గోడ పక్కన వెళ్తుంటే ఊరికే చెత్త ఎందుకు వేస్తున్నారు చెప్పండి? కొద్దిగా బుద్ధి ఉందా లేదా నీకు? మనుషులు పోయేది చూసుకోవా నువ్వు? అది కూడా నా ఐడియానే. లవ్ మ్యారేజ్ మీది. అవును. సో కానీ మరి ఎందుకు ఉండే కొలది ఆ లవ్ అనేది ఎందుకు తగ్గిపోయింది? మాది యాక్చువల్గా ఇన్ఫాక్చుయేషన్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాదు. చెప్పాలంటే అంటే ఇప్పుడు ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, బట్ నాకు వాళ్ళతో వాళ్ళు ఎప్పుడు నన్ను కొడలుగా అంత పెద్ద పట్టించుకోలేదు. వేధింపులు కూడా ఉన్నాయి, అవన్నీ నేనే మీడియాకి చెప్పదలుచుకోలేదు. హ్యాపీగా గిఫ్ట్లు ఇచ్చుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఫ్యామిలీ అనేది వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత అది వేరే. అప్పుడు లవ్ అనేది పల్సన్ అవుతూ వస్తుంది, అప్పుడు ట్రూ కలర్స్ అనేవి బయటపడతాయి. ఇప్పుడు మనం మూడు చేంజ్ చేసేద్దాము. ఓకే, మీరు సెలబ్రిటీ గారు ఈరోజు నా ముందు కూర్చున్నారు కదా. ఓకే, మహిత సెలబ్రిటీ గారు చెప్పండి. చెప్పండి రెబేకా యాంకర్ సెలబ్రిటీ గారు. నేను ఎంత వేస్తే మీరు నాకు ఎంత వేస్తున్నారు? అంటే మీకంటే పెద్దదాన్ని కదా. బాగున్నారా? చాలా బాగున్నా. మీరు బాగున్నారా? చాలా 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 బాగున్నాను. నిజంగానే బాగున్నారు. నేను మీకేస్తున్నాను, మీరు నాకేస్తున్నారు కదా. ఏంటండి 700కే పైన ఇప్పుడు 800 దగ్గరలో ఉండి మీరే ఇలా 1000 సబ్స్క్రైబర్స్ మేము ఎలా ఉండాలండి? ఎంత అసలు ఎంత బంగారు కొండలు కదండి నా సబ్స్క్రైబర్స్. అసలు చాలా బంగారు కొండ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ యాంకర్ రెబెకా. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా? ఎస్, మీ అందరికీ తెలిసిన వాళ్ళే. నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? ఒక డ్రెస్ వేసుకొని చక్కగా ఉంది అని. కానీ ఆ గెస్ట్ని చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? తెలుగుతనం అలా వచ్చి సోఫాలో కూర్చుని నా ముందు కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. చాలా చక్కగా అందమైన అండ్ సింగిల్ ఉమెన్ అండ్ మదర్ కూడా. సో తను ఎవరో కాదు, మహిత గారు. మాట్లాడేద్దామా మరి? హాయ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. చూసారా, నేను హాయ్ అని ఇంగ్లీష్లో చెప్తే నమస్తే అన్నారు. ఎస్, నమస్తే అండి. ఓకే, బాగున్నారా? చాలా బాగున్నా. మీరు బాగున్నారా? చాలా 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 బాగున్నాను. నిజంగానే బాగున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను మీకేస్తున్నాను, మీరు నాకేస్తున్నారు కదా. లేదు, నిజంగానే బాగున్నారు. సింపుల్ గా బ్యూటిఫుల్ గా సింప్లిసిటీ వట్టి పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా దూరం నుంచి వచ్చారు, బాగా అలసిపోయినట్టున్నారు. కానీ అలా నా ముఖంలో మాత్రం కనిపించట్లేదు నాకు అలసిపోయినట్టు. ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చారు. అనంతపురం, రాయలసీమ. సో ఎలా ఉన్నాయండి మన రాయలసీమ అనంతపురం ముచ్చట్లు? సూపర్. మీరు కూడా రాయలసీమేనా? కాదు కానీ నేను రాయలసీమ ఎప్పటికీ సూపర్. సూపర్. మీరున్నారు కాబట్టి ఇంకా సూపర్ అంటారా? థ్యాంక్ యూ. ఓకే, సో మీ గురించి మా అందరికి తెలిసినాయండి, కానీ కొన్ని మాట్లాడేసుకుందాం. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? ఎలా ఉంది? ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంటే యూట్యూబర్స్ కి ఎప్పుడు స్ట్రగుల్స్ ఉంటాయండి, కొత్త స్ట్రగుల్స్ అంటే వస్తుంటాయి అంతే. ఏంటండి 700కే పైన ఇప్పుడు 800 దగ్గరలో ఉండి మీరే ఇలా 1000 సబ్స్క్రైబర్స్ మేము ఎలా ఉండాలండి? అసలు 1000 ఫస్ట్ నేను స్టార్టింగ్ లో రోజుకి 2 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి అనమాట. అబ్బా 2 మంది వస్తున్నారని. అంటే దేని తగినట్టు దాని స్ట్రగుల్స్ ఉంటాయి. అప్పుడు మనకు వ్యూస్ రాలేదనే బాధ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పెద్దగా అయ్యే కొద్ది ఆ వ్యూస్ నిలుపుకోవాలి అంటే మనకు అంత పెద్ద ఛానల్ ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి. చాలా ఉంటాయండి యూట్యూబర్ స్ట్రగుల్స్. బట్ అప్పుడు కొత్తగా వస్తుంటాయి, మనం కొత్త నేర్చుకుంటుంటాం స్ట్రగుల్స్ ని. అంతే, స్ట్రగుల్స్ వల్ల కొత్తగా నేర్చుకుంటాం. స్ట్రగుల్స్ అనేది మంచిదే అంటారు. సో ఏదొచ్చినా సరే బాధ మంచిదే అంటారు. అంటే మనం బాగా అప్రమత్తంగా ఉంటాం కదా, లేకుంటే డల్ అయిపోయి మన ఏముంది యాక్టివ్గా ఉంటాం బాగా. ఓకే, సో అయితే 700 ఇప్పుడు 800కి దగ్గరలో ఉన్నారు. వచ్చేస్తుంది వచ్చేస్తుందండి డెఫినెట్ గా. మిమ్మల్ని చూస్తే మీకు వచ్చే కామెంట్స్ నిజంగా ఎలా ఉంటాయి అంటే, కొన్నేమో చాలా చక్కగా ఉన్నారు అని, ఇంకొకటి ఒక సింగిల్ మదర్ గా అంత బాగా పిల్లల్ని చూసుకుంటూ ఇంత చేస్తున్నారంటే గ్రేట్ అని పెడతా ఉంటారు కదా. మీకు ఎలా అనిపిస్తుంది ఆ కామెంట్స్ అవన్నీ చూసినప్పుడు? అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు మనం కష్టపడి ఎదుటి వ్యక్తి దాన్ని గుర్తిస్తే, కొంతమంది పాపం ఆ గుర్తింపు లేక ఎంతమంది బాధపడుతుంటారు. మనకు ఆ దేవుడు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. రోజు ఆ భగవంతుని నేను మొక్కుంటూనే ఉంటాను. థ్యాంక్ యూ స్వామి. నాకు వీళ్ళంతా సబ్స్క్రైబర్స్ అంతా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంతే కదా. కానీ అంత మందిని సంపాదించుకోవడం కూడా చాలా గ్రేట్. అంటే అది నిజమే. అంటే గ్రేట్ అని కూడా చెప్పను కానీ అంతే, ఇంకా కొన్ని అంతే లక్ అనే చెప్పాలి. అంతమంది సబ్స్క్రైబర్స్ రావడం నిజంగానే కొన్ని
మాటల్లో కూడా వర్ణించలేము, వివరించలేము అసలు. అండ్ మీ రీల్ ఒకటి నాకు భలే నచ్చిందండి. మీ పక్కన గోడ పక్కన వెళ్తుంటే ఊరికే చెత్త ఎందుకు వేస్తున్నారు చెప్పండి? అది కూడా నా ఐడియానే. చెత్త మొత్తం కొట్లాడంతా నా అంటే ఇవి చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదండి. అంటే ఇప్పుడు బహుశా ఇప్పుడేం లేవేమో, మాకు చిన్నప్పుడు అంతా అట్లా గొడవలే. పక్కింట్లో నీళ్లు పడినాయని, పక్కింట్లో మీ వేప చెట్టు ఆకులు మా ఇంట్లో పడినాయని, ఇట్లాంటి గొడవలే కదా. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేవి నేను చాలా మటుకు తీస్తుంటాను. నా ఉమ్మడి కుటుంబం సిరీస్ కూడా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేది. సో అలాంటిది నేను నాకు ఆర్టిస్ట్ శిక్షకు చెప్పాను అనమాట, ఇట్లా ఏదైనా కొట్లాటలు పెడతాం, శిక్ష బాగా ఇట్టేది అంటే అబ్బా టీవీ సార్తో కలిసి అవి చేసాం. ఓకే. సో అబ్బా టీవీ సార్ అన్నారు కాబట్టి ఒకప్పుడు ఆయనతో చేశారు, ఇప్పుడు చాలా రేర్ గా వస్తున్నాయి, ఎందుకు చేయట్లేదు? అంటే అప్పుడు నేను ఇప్పుడు చాలా బిజీ అయిపోయినానండి చెప్పాలంటే. అప్పుడు కంపారిటివ్లీ పాపం సార్ రోజు పిలుస్తారు షూటింగ్ ఉందని, బట్ నేను చేయలేకపోతున్నాను. సో కొద్దిగా బిజీ అయిపోయా చెప్పాలంటే. నా ఛానల్ నావి ఉమ్మడి కుటుంబం చాలా ఉంటాయి అనమాట నావే. సో తక్కువ అయినాయి అంతే. అట్లా అని చెప్పేసి మేము సారు నేను ఎప్పుడు కొలాబరేట్ చేస్తూనే ఉంటాం. ఓకే, అంటే వీలైతే చేస్తుంటాం. ఓకే, అంటే ఇదెందుకు అడిగానంటే కింద కొన్ని కామెంట్స్ చూసినప్పుడు మీ ఇద్దరిని ఇష్టపడి మీ లైక్ చేసే వాళ్ళు ఏంటంటే మీ ఇద్దరికి ఏమైనా గొడవ అయిందా అంటారు, అండ్ ఏమన్నా ఇంకేమన్నా డిఫరెంట్ గా రాస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి అడగాల్సి వచ్చింది. అంటే ఎక్కువ క్లోజ్ అయ్యి ఎక్కువ కనిపించే వాళ్ళు సడన్ గా మానేసేసరికి అడుగుతారు. బట్ నాకు నా సార్కి ఎప్పటికీ గొడవలు జరగవు, రావు కూడా. అంటే బాగా మెచ్యూరిటీ, ఇద్దరు బాగా మెచ్యూర్మెంట్ కాబట్టి అలా ఏం లేదు. జస్ట్ నా బిజీ షెడ్యూల్ వల్ల వెళ్ళలేకపోతున్నాను. ఓకే, అంతే. సో ఫ్యామిలీ పరంగా ఎలా ఉంది? అంత హ్యాపీయా? అంత హ్యాపీ అండి. పిల్లలు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు, థ్యాంక్ యూ. ఓకే, మంచిగానే ఉండాలి కూడా. సో సార్ తోటి మీకు డివోర్స్ అయిపోయిందని అందరికీ తెలుసు, మీరు చెప్పారు కూడా. సో ఇప్పుడు ఏంటి మాట్లాడుకుంటున్నారా? ఎప్పుడన్నా కలవటం లాంటివి జరుగుతున్నాయా? అంటే కలవడం అంటే ఓన్లీ పిల్లల విషయంలోనే. నేను పాపని వేలూరుకి తీసుకెళ్లాను. అంటే జస్ట్ ఓన్లీ పిల్లల విషయంలో యాజ్ ఏ మదర్ అండ్ ఫాదర్, అంటే ఒక తల్లిదండ్రులుగా కలుస్తాం అంతే. భార్యాభర్తలుగా కలిసాం, తల్లిదండ్రులు మాత్రమే. మేము ఎప్పుడైనా ఏదైనా వాళ్ళిద్దరు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇద్దరం కలిసి తీసుకుంటాం. అంటే పిల్లలు ఎక్కువ సఫర్ కాకూడదని మన ఇద్దరం కలిసి వదిలేసి వచ్చాము, అంతవరకే. అంతే, అంతకుమించి. ఓకే. అండ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే పేరెంట్స్ ఒకరు లేకపోయినా ఒకళ్ళు మదర్ ఉండి ట్రీట్ చేసిన వేరుగా అంటారు, ఫాదర్ ఒకళ్ళు ఉండి ట్రీట్ చేసిన వేరుగా ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్పైర్ అయితే తప్ప నార్మల్ గా వేరేగా ట్రీట్ చేస్తూ ఉంటారు. మీ పిల్లలకి స్కూల్లో అలాంటివి ఏమన్నా వస్తూ ఉంటాయంట? నేను స్కూల్ టైంలో పిల్లలకి తీసుకోలేదు. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పా, పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగినప్పుడు నేను చాలా సఫర్ అయినా కూడా అప్పుడు నేను వెయిట్ చేశాను. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కావాలి, వాళ్ళకి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి. సో ఇంకొక విషయం ఏమంటే అలా ఎవరు చేయరండి, అది సినిమాల్లో మాత్రమే చూపిస్తారు. రియల్ లైఫ్లో అట్లా మేబీ సింగిల్ అట్లా ఎవరు చెయ్యరు. పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. మా పాపకైతే చాలా మంది చాలా బాగా, అంటే ఇప్పుడు బీటెక్ 3rd year చదువుతుంది, తను వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చినప్పుడే నేను తీసుకున్నాను. వాళ్ళ కాలం మీద నిలబడగలరు, ఏ డెసిషన్ తీసుకోగలరు, నిర్ణయాలు తీసుకోగలరు, ఏదైనా ఎదుర్కోగలరు అనేటప్పుడు తీసుకున్నా. బట్ మా పాపకు మంచి సపోర్ట్ ఉంది. వాళ్ళ మమ్మల్ని ఉంటారు క్లాస్మేట్స్ కానీ రూమ్మేట్స్ కానీ చాలా సపోర్ట్ ఇస్తాను. నేను వెళ్ళినప్పుడు ఆంటీ యు ఆర్ మై ఇన్స్పిరేషన్ ఆంటీ అని చాలా బాగా మాట్లాడతారు అందరూ. ఓకే, గ్రేట్. అలాంటిది రావడం కూడా మాట చాలా చాలా. అదే వాళ్ళ రూమ్మేట్స్ బాగా మాట్లాడతారు, ఆంటీ మీరు చాలా గ్రేట్ ఆంటీ, అలా మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఓకే, సో ఇంకొకటి అడగాలి అనుకుంటున్నాను. నార్మల్గా అందరూ సెలబ్రిటీస్ అయ్యారు అని అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రియాక్షన్స్ కానివ్వండి, ఈవెన్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోతుంది. సో అది ఎందుకు అనేది నాకు ఇప్పటివరకు క్వశ్చన్ మార్క్ అర్థం కాలేదు. ఒకప్పుడు ఒకలాగుండి ఇంకొక తర్వాత కొంచెం 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 షార్ట్ అయిపోతూ ఉంటుంది, ఆ డ్రెస్సే కావచ్చు సార్ ఎవ్రీథింగ్. సో అలా, బట్ మీరు లేరు ఎందుకు? అంటే మీరు కూడా సెలబ్రిటీ, ఇప్పుడు మాకు ఒక సెలబ్రిటీ. సో బట్ మీరు మాత్రం అలానే చక్కగా తెలుగు అమ్మాయిలాగా ఉన్నారు. మీకెప్పుడు అలా మీరు చాలా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు కదా, సో అలా ఎప్పుడు అనిపించలేదా నేను కూడా వేసుకోవాలి, ఏంటి ఇంతమంది వేసుకుంటలేదా అని? అట్లేం లేదండి, అది నా యూనిక్ స్టైల్ ఇదే. నాకు అట్లా అంటే ఎవరు ఇష్టం వాళ్ళది, బట్ నాకు అట్లా వెస్ట్రన్ డ్రెస్ పెద్దగా ఇష్టం ఉండవు. వేసుకున్నా కూడా మంచిగా కనిపిస్తుంది, అంటే మంచిగా ఉండేటట్లే వేసుకుంటాను. నాకు ఇలానే ట్రెడిషనల్ వేర్స్ ఇష్టము, అట్లా చెప్పేసి వెస్ట్రన్ తప్పట్లేదు. దిస్ ఈజ్ మై వే ఆఫ్ స్టైల్ అంతే. కరెక్ట్, ఇలానే ఉండండి. మిమ్మల్ని లైక్ చేసే వాళ్ళు ఎలా అయితే లైక్ చేశారో అలానే చూడాలి అనుకుంటారు. అంతేనండి, అట్లనే ఉంటాను. ఓకే, సో ఇప్పుడు సార్ విషయానికి వస్తే నేను ఒకటి అడగాలనుకుంటున్నా ఏంటంటే, నార్మల్గా డివోర్స్ తీసుకుంటాము, బట్ ఏంటంటే ఒకప్పుడు ఎలా ఉన్నాము అనేది లవ్ మ్యారేజ్ మీద. అవును. సో కానీ మరి ఎందుకు ఉండే కొలది ఆ లవ్ అనేది ఎందుకు తగ్గిపోయింది? మాది యాక్చువల్గా ఇన్ఫాక్చుయేషన్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాదు. చెప్పాలంటే ప్రతి లవ్ అనేది
ఏమో అంటే నేను 70% 80% లవ్ అనేది ఎలా ఉంటుందంటే అన్కండిషనల్ లవ్ అనేది ఎవరి దగ్గర ఉండదు. ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ అన్కండిషనల్గా లవ్ చేసేది, మిగతా వాళ్ళంతా కండిషనల్ లవ్. సో కండిషన్స్ అప్లై కానప్పుడు గొడవలు స్టార్ట్ అవుతాయి. నేను వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కండిషనల్ లవే చెప్పాలంటే ఇట్స్ బిజినెస్ అంతే. ఇప్పుడు ఎవరైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా నువ్వు ఆయనకు చేస్తేనే ఆయన నీకు చేస్తాడు. సో మ్యూచువల్ అండర్స్టాండింగే ఉంటుంది తప్ప అన్కండిషనల్గా ఎవరు లవ్ చేయరు. సో మనం రోజులు గడిచే కొద్దీ ఫస్ట్లో ఏమైపోతుందంటే మేమిద్దరమే ఉంటాం. ఇప్పుడు లవ్ చేసుకున్నప్పుడు బాయ్ అండ్ గర్లే ఉంటారు, తర్వాత మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ స్టార్ట్ అవుతుంది, మన ఫ్యామిలీ మొత్తం. అంటే రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుకుంటూ పోతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్తో మనము లీడ్ చేయాల్సి వస్తుంది. అత్తమామలు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్తో లీడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ హస్బెండ్ అండ్ వైఫ్కు గ్యాప్ ఎక్కువ వస్తుంది. మనము కొన్ని చెప్పుకోలేము, మీ అమ్మ ఇట్లాంటిదంటే ఆయన ఒప్పుకుంటాడా, మా అమ్మ ఎందుకు అట్లాంటిది, ఎవ్వరూ ఏ తల్లినంటే ఒప్పుకోరు. బట్ మనం సఫర్ అవుతుంటాం, అది వాళ్ళకి తెలియదు. నువ్వే అడ్జస్ట్ కాలేదని మనల్నే అంటారు. ఇప్పుడు మనం ఏదో వేరే కుటుంబం నుంచి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మనల్నే ఇంకా వాళ్ళు అంటుంటారు. ఉమ్మడి కుటుంబం కూడా ఇలానే తీస్తున్నాను. సో ఏమైపోతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ మధ్య ఈ లవ్ అనేది పలచనైపోతుంది. ఓకే, మనకు అవి రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి కదా. ఎప్పుడు మన లవర్స్ ఎప్పుడు ఉంటారు, ఏ రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు హ్యాపీగా గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఫ్యామిలీ అనేది వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత అది వేరే. అప్పుడు లవ్ అనేది పలచన అవుతూ వస్తుంది. అప్పుడు ట్రూ కలర్స్ అనేవి బయటపడతాయి. సో ఎప్పుడనేది ట్రూ కలర్స్ అనేవి బయటపడుతుంటాయో ఆటోమేటిక్గా డిఫరెన్సెస్ అనేవి వస్తుంటాయి. అంటే ఒక పర్సన్ దగ్గర లవ్ని ఎలా అయితే మీరు యాక్సెప్ట్ చేశారో, ట్రూ కలర్సే కానివ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్, తన మాటలు, కోపం కానివ్వచ్చు, ఏదన్నా సరే అదెందుకు యాక్సెప్ట్ చేయలేకపోతుంది అంటే ఇప్పుడు మనకు యాక్సెప్టెన్స్ అనేది చేశాను కాబట్టి 18 years ఆయనతో ఉన్నాను నేను. ఇంకొకటి ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి బౌండరీస్ దాటిన ఎవరికైనా కానీ, ఇట్లాంటి వాడికైనా బుద్ధుడికైనా ఒకసారి కోపం వస్తుంది. సో కొన్ని విషయాల్లో ఈ బౌండరీస్ అనేవి దాటకూడదు. అంటే ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్లో, ట్రస్ట్ ఇష్యూస్లో, ఇలాంటి వాటిలో మనం బౌండరీస్ దాటకూడదు. ఎప్పుడైతే మనం బౌండరీస్ దాటినామో ఇంకా ఏ రిలేషన్షిప్ నిలబడదు. మనం ఎంత దాన్ని మనం ఇంకా తుమ్మే ముక్కు, అదే అంటారు ఊడిపై ముక్కు తుమ్మితే అట్లని అది ఉండదండి ఇంకా. అవి అంటే అలాంటి రిలేషన్షిప్స్ నుంచి, టాక్సిక్ రిలేషన్షిప్స్ నుంచి బయటపడమే మనకు సేఫ్టీ. లేదంటే మనం చాలా హేస్టీ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, ఒకసారి సూసైడ్స్ వరకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, అంటే అంతవరకు వెళ్ళకుండా ఉండాలంటే ఎవరికి వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాల్సింది. నేను అదే అని అంటే కొన్ని భరించలేని ఉంటాయి, ఇంకా చాలు, ఇంక ఎవరికన్నా భరించే స్థాయి ఉంటుంది కదా, అది అయిపోతే ఏం చేస్తాం ఇంకా. ఓకే, సాచురేషన్ స్టేజ్కి వచ్చేస్తాం అంతే. అంటే మార్చుకోవాలని చాలా ట్రై చేసినా కూడా ఎదుటి వ్యక్తి మారినప్పుడు తనే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, కొంతమంది వ్యక్తిత్వము నేనే కరెక్ట్, ఏది చేసినా నేనే కరెక్ట్ అని అనుకోకూడదు. ఎదుటి వారు చెప్పేది కూడా మనం వినాలి. మనలో కూడా తప్పులు ఉంటాయి, మనమేం ఎవ్వరూ ఏం కరెక్ట్ గారు. సో వినకుండా నీదే తప్పు, ఎంతసేపు నీదే తప్పు, నేనే కరెక్ట్ అని రుద్దటం అనేది ఇంకా చాలా ఉంటాయి. అంటే ఇలాంటి మనస్తత్వం ఉండే వాళ్ళు దేనికి ఒప్పుకోరు. ఓకే, అట్లా అనమాట. అంటే కొంతమందికి ఎక్కువ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది, అథారిటీ ఎక్కువ ఉంటాయి. సో ఉండలేము అలాంటి వాళ్ళతో. ఉండాలని ట్రై చేస్తాము, బట్ ఇంకా చేత కాదు అన్నప్పుడు ఇలాంటి డెసిషన్. అయితే ఏదన్నా మీకు సార్కి మధ్య జరిగిన ఏదన్నా ఈ సిచ్యువేషన్ వల్ల నేను తీసుకోలేకపోయాను అని ఏదన్నా ఒక సిచ్యువేషన్ ఉందంటారా? అలా సిచ్యువేషన్ అది ఒకేసారికి ఆల్ ఆఫ్ సడన్ తీసుకునేవి కాదండి. డైవర్స్ తీసుకునే ఒక లేడీవి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎవ్వరు మన ఇండియన్ కల్చర్లో ఏ లేడీ కానీ భర్త నుంచి విడిపోలా అనుకోరండి. అది చాలా ఎవ్వరో ఇంకా ఉంటారేమో నాకైతే తెలియదు. కానీ ఎంతసేపు, ఎందుకంటే మన సమాజం కూడా ఎలా ఉంటుందంటే భర్త ఉండే ఆడదానికే విలువ. అవును, అది కొట్టినా తిట్టినా వాడితోనే ఎందుకు భరిస్తారంటే మన సమాజం అలా ఉంది. మనది వెస్ట్రన్ కల్చర్ కాదు. మన ఇండియన్ కల్చర్ ఏంటి, హిందూ సంప్రదాయం ప్రకారం భర్త ఏం చేసినా భరించాలి. సో అలా తీసుకున్నామంటే ఒక సిచ్యుయేషన్ అని కాదు, ఎన్నో సిచ్యుయేషన్స్ని బేర్ చేసుకుంటూ ఇంకా అదే మంచిది, సమాజం అనుకుంటేనే మంచిది, నాకు వద్దు వీడు అనే స్టేజ్కి వచ్చినప్పుడు ఏ ఆడదైనా అంత డెసిషన్ తీసుకుంటుంది. ఓకే, అలాంటి బేర్ చేసి ఒక సిచ్యుయేషన్ చెప్పలేము. ఒక సిచ్యుయేషన్కి ఎవ్వరు ఇవ్వరండి, అడ్జస్ట్ కావాలనే చూస్తారు. ఓకే, ఎంతైనా కూడా పెద్ద పిల్లలను పెట్టుకొని 2 పిల్లలు, నేను అది కాక ఒక సింగిల్ రీప్ కూడా తీసుకోకుండా బయటకు వచ్చినాను, డబ్బులు కూడా వద్దని బయటకు వచ్చినానంటే మీరు ఒకసారి ఊహించుకోవచ్చు నేను డైవర్స్ని ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేశాను. ఓకే, అటు సైడ్ నుంచి వద్దు డైవర్స్ అనేది మాట వచ్చింది వద్దు అన్నాడు కానీ బట్ నేనే అప్లై చేసుకున్నాను. మీరే అప్లై చేశారు. సో మరి ఇప్పుడు బయట నుంచి మీరు అన్నారు గాసిప్స్ వస్తూ ఉంటాయి, అరే ఏంటి మొగుడిని వదిలేసి ఉంది అన్న మాటలు వస్తుంటాయి, వినిపించినప్పుడు ఎలా అనిపిస్తుంది? అస్సలు పట్టించుకోనండి. ఎందుకంటే ఇప్పుడు
ఇప్పుడు నేనంటే మీరు నేను చాలా క్లోజ్, నేనంటే మీకు అన్నీ తెలుసు, మీరంటే నేను ఫీల్ అవుతాను. నా గురించి ఏమీ తెలియని వాళ్ళు అంటే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? నేను ఏ సిచ్యుయేషన్లో వచ్చినానో అది నా పిల్లలకు తెలుసు, మా అమ్మ నాన్నకు తెలుసు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఏ నాడు పేరు ఏలెత్తి నీ తప్పు అని చెప్పలేదు. సో నాకు బయట సమాజం నుంచి నాకేం అవసరం లేదు. మనకేం వాళ్ళు ఒక్క రోజు అన్నం పెట్టరు. సో వాళ్ళు ఏమనుకుంటే నాకు అనవసరం అండి. అనుకుంటారు, చాలా మంది అనుకున్నారు యాక్టింగ్ కోసం వచ్చింది అనుకుని, కొంతమంది అనుకున్నారు ఇంకోరితో వచ్చి పిచ్చలైట్ అంతే. ఓకే, చాలా మంచి స్పిరిటే ఉంది మీరు. అట్లా లేకుంటే ఇంత పైకి రాలేను నేను. అంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా ఈ విషయంలోనే అంటారా? లేదు యూట్యూబ్ నేను అప్పుడే పెళ్లి కాకముందే స్టార్ట్ చేశాను. అప్పుడు ఏదో సరదాగా ఏదో వంటల వీడియోలు చేసేదాన్ని. 1-2 లైక్లు వస్తే దీంట్లో రానే. టిక్ టాక్ లో బాగా లైకులు చూసి దాంట్లో 1-2 లైక్లు వస్తే మనకు వ్యూస్ వస్తే నచ్చావు కదా. కొన్ని రోజులు మానేశాను. తర్వాత కోవిడ్ అయిపోయినాక నేను స్టార్ట్ చేశాను. కోవిడ్ టైంలో స్టార్ట్ చేసింటే ఇప్పటికే ఒక 2-3 మిలియన్స్ ఉండేవి. అప్పుడు టిక్ టాక్ నే పట్టుకొని కూర్చున్నా. ఓకే, మీరు పెళ్ళైనప్పుడు ఎంత ఉంటుందండి ఏజ్? పెళ్ళైనప్పుడు నాకు పిల్లలు ఇద్దరు పుట్టేసరికి 26 21-20కి అయిపోయింది పెళ్లి. అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చేసుకున్నా? లేదు, అంటే మేము నంద్యాల బిఎస్ఆర్బి కోచింగ్ చేస్తుంటే ఇంట్లో వాళ్ళు తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే తర్వాత పెళ్లి చేసుకుని మళ్ళీ వాళ్ళు ఒప్పుకొని. నేను ఒక ఓన్లీ డాటరు. వాళ్ళ ఇంటి నుంచి కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి, బట్ అన్నీ మేము పేపర్లోకి వేసి కొద్దిగా గలాటి చేసినాము. ఓకే, అంటే మాకు అప్పటికే డైవర్స్ ఇప్పించాలని వాళ్ళ అమ్మ నాన్న చూస్తున్నారు. 1 year వరకు ఎవరికి చెప్పలేదు. సకేట్ సినిమా ఉంది సేమ్ అదే, మమ్మల్ని చూస్తే తీస్తారు వాళ్ళు. ఓకే, మాదేనాక సఖీ సినిమా వచ్చింది. ఇప్పుడు మరి మీరు డైవర్స్ తీసుకున్నారు కదా, వాళ్ళ మమ్మ డాడీ హ్యాపీయా? మేబీ ఉండొచ్చు. అంటే మేము వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆమెను పెళ్లి చేసినారు కదా, మేము తెలియదండి హ్యాపీనా. ఇప్పటి వరకు కలవలేదా వాళ్ళతో కూడా? మాట్లాడలేదు ఒక్కసారి? నాకేం అవసరం అండి, ఎవరు వాళ్ళంతా థర్డ్ పర్సన్స్. అంటే ఇప్పుడు పెరేమించారు, పెళ్లి చేసుకున్నారు ఒకరినొకరు. వాళ్ళతో వాళ్ళు ఎప్పుడు నన్ను కొడలుగా అంత పెద్ద పట్టించుకోలేదు. వేధింపులు కూడా ఉన్నాయి, అవన్నీ నేనే మీడియాకి చెప్పదలుచుకోలేదు. బట్ నాకేం పెద్ద వాళ్ళతో కలవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకే, లేదు. పిల్లలు ఇప్పుడు కలవాలి అనుకుంటే వాళ్ళ మీకు నాకు మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలంటే మీకు నాకు బాండ్షిప్ ఉంటుంది, మీతో చూడాలి మాట్లాడాలి అనిపిస్తుంది. మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా నాకు మీరు చేసిన హరాస్మెంట్స్ గుర్తొచ్చినప్పుడు నేను కలవాలని కూడా అనుకోం కదా. ఓకే, అప్పుడేం హస్బెండ్ సపోర్ట్ చేయలేదా మీకు? నేను అసలు చెప్పేదాన్ని కాదు. చెప్పుకోకుండా ఏమన్నారు తెలుసా, నీదే తప్పు ఉంటుంది అందుకే నాకు చెప్పలేదు అన్నాడు. నేను వాళ్ళమ్మ ఒక తల్లి గురించి ఒక కొడుకు చెప్పకూడదని నేను దాచుకొని కడుపులో పెట్టుకుంటే నీదే తప్పు ఉంటుంది అందుకే నాకు చెప్పలేదు అన్నారు. సో అట్లా కూడా ఉంటారు జనాలు. అప్పుడు అనిపించింది చెప్తే బాగుంటుంది, చెప్పకుండా తప్పు చేసినా అప్పుడు అనిపించింది. సినిమాటిక్ స్టోరీ అంటాం చూడండి. అట్లా అంటే నేను తల్లి గురించి తల్లికి బిడ్డకు పెట్టకూడదు, నేను ఏదో మంచి మనసుతో ఆలోచించింటే రివర్స్ నాకే అది పడింది. చాలా పెద్దగా పడింది. నీ తప్పు ఉంటుంది కాబట్టి నువ్వు సైలెంట్ ఉన్నా, నాకేం చెప్పలేదులే అన్నాడు. ఓ నీ మెంటాలిటీ ఇట్లా ఇంకా అప్పటి నుంచి అడుగడుగు ఉన్నాయండి. అడుగడుగున ఆడపిల్ల అంటేనే అడుగడుగున ముళ్ళబాటే అంటాం కదా. నాది ఇంకా కొంచెం ఎక్కువ ముళ్ళు ఉన్నాయి, ఎక్స్ట్రా యాడెడ్. ఓకే, కానీ ఇంత డేర్ చేసి ఇంత బాగా సమాజాన్ని ఎదిరించి బతుకుతున్నారు అంటే అది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సమాజాన్ని ఎదిరించి అంటే నేను సమాజాన్ని ఎదిరించలేదు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మనం ఏది చేసినా సమాజం విమర్శిస్తూనే ఉంటుంది. అది మంచి అయినా చెడైనా ఉంటుంది సమాజం. అది లైక్ ఆడపిల్ల అంటేనే మన మీద 10 కళ్ళు ఎప్పుడు ఉంటాయి. సో మీ అమ్మాయి ఉన్నారు కదా, తను ఇప్పుడు ఏంటి బీటెక్ 3 థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. ఓకే, 3rd year అవుతున్నారు కదా. ఎవరైనా సరే పర్ సపోజ్ నేను అడగాలి అనుకుంటున్నాను, మీ అమ్మాయి కూడా ఏమైనా లవ్ చేస్తానంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? లవ్ చేస్తానంటే యాక్సెప్ట్ చేస్తారా అంటే నేను చెప్తాను. ఎందుకంటే నా జీవిత అనుభవం తను చూసింది. నీ కరెక్ట్ ఇన్ఫాక్చుయేషన్లోకి వెళ్ళకు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకు, అన్నీ తెలిసి తను అంతా ఓకే అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, నాకేం పర్లేదు, చేసేస్తాను. సో ఇంత ఫేస్ చేసి వచ్చారు కదా, మేబీ అక్కడ కూడా ఇన్ఫాక్చునేషన్ లేదు లవ్వే అనేసి చేసుకుంటే అది వాళ్ళ కర్మ అండి. నిజం చెప్పాలంటే అది ఒక్కొక్క తలరాత. కొంతమందికి మంచి వాళ్ళు రావచ్చు. ఇప్పుడు మనం చెప్తాము, తనకు నేను చెప్పేవన్నీ తెలుసు, తనకు అన్ని తెలుసు, ఇంకేం చెప్పేది ఏం లేదు. బీటెక్ 3rd year ప్లస్ నా లైఫ్ చూస్తూ పెరిగింది తను. సో తనకు ఏది కరెక్ట్ నేను అదే అంటాను. నాకు వచ్చిన వాడే నీకు రాలని లేదు, నా మంచోడు కూడా రావచ్చు కదా, అందరూ చెడ్డోళ్ళు ఏం కాదు కదా, మంచోళ్ళు కూడా ఉంటారు. మీరు నిజంగా చాలా మంచి మదర్ అండి, చాలా మంచి మదర్. సీరియస్లీ చాలా బాగా మాట్లాడుతుంది. నిజం ఏమో ఒకళ్ళు అలా ఉన్నారని అందరినీ మనం జడ్జ్ చేయకూడదు కూడా. అంతెందుకు వేధించే ఆడవాళ్ళు కూడా ఉంటారు. అవును, వేధించే ఆడవాళ్ళు కూడా ఉంటారు. నెక్స్ట్ మీరు అత్తయ్య గారు అయితే ఎలా అవుతారు? నేను అసలు ఏది చేయను, నేను సపరేట్గా ఉంటాను, ఏదో ఆశ్రమం ఏదైనా ఉంటాను, నేను వాళ్ళ దగ్గరే ఉంటాను. అసలు
నేను ఎవరిని వేధించానండి. ఎందుకంటే మీరు మంచిగానే ఉన్నారు కదా, మీరెంత కాస్ట్ అంటే నాకు అనిమల్స్ అంటే ఇష్టం అండి. నాది నేను శేష జీవితం అంతా దాని మీద అంటే ఏదైనా ఉంటాయి సంస్థలు ఉంటాయి కదా, వాటిలో జాయిన్ అయిపోయి వాటికి సేవ చేయాలని నాకు. గ్రేట్. అది చాలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి మీ దగ్గర వింటే. అంటే ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఏమికేంది మొగుడు వదిలేసింది బాగానే ఉంది ఎవరిని పట్టించుకుంటది ఎవరిని పట్టించుకోదు అన్నట్టు అనుకుంటారు, కానీ ఒక పర్సన్ తో నిజంగానే మాట్లాడితేనే తను ఏంటి అనేది తెలుస్తుంది. అంటే వాళ్ళని కూడా నేను ఏమననండి, ఎవరు ఏమనను. ఎందుకంటే ఎవరి మెంటాలిటీ వాళ్ళు అంటారు, లోకమే అంత, లోకం తీరే అంత. సో వాళ్ళు నేను తెలుసుకున్నప్పుడు వాళ్ళే అనుకున్న వాళ్ళు అయ్యో పాప మామని అట్లా అనుకున్నాను, వాళ్ళు బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, పట్టించుకోకూడదు ఎవరిని. అయితే ఇంకొకటి అండి, మీ మదర్ ఫాదర్ కి ఎప్పుడు పెళ్ళై ఉండొచ్చు, వాళ్ళ ఏ ఏజ్ లో పెళ్ళై ఉంటది? మా మదర్ కొంచెం లేట్ మ్యారేజ్. అంటే మా అమ్మ వాళ్ళు మేము బ్రాహ్మిన్స్, సో కొంచెం బ్రాహ్మిన్స్ కొద్దిగా లేట్ మ్యారేజెస్ ఉంటాయి, జాతకాలు అవి ఇవి ఉంటాయి కదా. అమ్మ నాది కూడా లవ్ మ్యారేజ్. వాళ్ళు శ్రీ వైష్ణవులు, అమ్మ వాళ్ళు స్మార్ట్. సేమ్ మా దాంట్లో తెగలు ఉంటాయి అనమాట బ్రాహ్మిన్స్ లో. ఇప్పటి వరకు కలిసే ఉన్నారు కదా? కలిసే ఉన్నారు. మరి వాళ్ళు విడిపోయినప్పుడు వాళ్ళ బంధం బాగున్నప్పుడు విడిపోలేదు, మరి మీ బంధం విడిపోయింది కదా, ఏంటి డిఫరెన్స్ ఏంటంటే? అదే చెప్తున్నా కదా, ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి మెంటాలిటీస్ ఒక రకంగా ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు నన్ను కాదు, ఇప్పుడు మీరు మా అమ్మను కూడా పక్కన పెడితే అప్పుడు తెలుస్తుంది తను ఎందుకు. యాక్చువల్గా మా నాన్న చెప్పాలంటే నేను చెప్పాను, జోస్టాక్స్లో చెప్పాను. సో ఎలా ఉంటుందంటే అండి, ఇక్కడ ఆ జనరేషన్కి మన జనరేషన్కి చాలా చేంజెస్ వచ్చినాయి. సొసైటీ పరంగా కానీ, ఆలోచన విధానంలో కానీ ఎన్నో చేంజెస్, యాటిట్యూడ్ పరంగా కానీ. మనము ఇప్పుడు ఎలా ఉన్నామంటే, వాళ్ళ ఆ కాలంలో మనకంటే తక్కువ ఉండింది. అంటే చెప్పాలంటే ఆ కాలంలో మొగుడిని వదిలేస్తే ఇంకంతే. అంటే మా అమ్మ కూడా నన్ను చాలా స్ట్రాంగ్గా సింగిల్ పేరెంట్గా పెంచింది. మా నాన్నకుండే హ్యాబిట్స్తో మా నాన్న చూసుకునేవాడు కాదు. బట్ మా అమ్మ చాలా పిరికిది. అంటే నాలాగా డేర్ లేదు, అంటే భయస్తురాలన్నమాట. సమాజానికి ఎక్కువ భయపడుతుంది. అది చూసి నేను సమాజాన్ని నాకు భయపడకుండా పెరిగినా. నేను ఎందుకు భయపడాలి? వాళ్ళు ఏమనుకుంటారు, ఈ మా అమ్మ ఎలా భరించిందంటే మా నాన్నని, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో చుట్టుపక్కల ఏమంటే ఇదే నువ్వేమనుకుంటావు, నువ్వు ఎప్పుడైనా ఆలోచించినావా అనే స్థాయిలో నేను లేనప్పుడు. నేను చిన్నపిల్లనే. అదే ఇప్పుడు ఉంటే నీకు అసలు ఏం కావాలో నువ్వు ఆలోచిస్తున్నావా అని చెప్పేదాన్ని. బట్ పాపం అప్పుడు చెప్పేవాళ్ళు లేక తనంత అంటే చెప్తున్నా కదండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు నన్ను తిట్టినారు, నేనేమనుకుంటా తనకేం తెలుసు తిట్టింది అనుకుంటాను. కొంతమంది అయ్యో నన్ను తిట్టింది అని బాధపడే వాళ్ళు ఉంటారు. ఒక సిచ్యుయేషన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు, ఒకటి పాజిటివ్గా తీసుకోవచ్చు, ఒకటి నెగిటివ్గా తీసుకోవచ్చు. మా అమ్మ దాన్ని భయంగా తీసుకుంది. సమాజం ఏమనుకుంటుందని భయంతో ఇన్నేళ్ళు భరించింది, ఇంకా భరిస్తూనే ఉంది. మీరు తీసుకున్న స్టెప్కి మీ మదర్ ఫాదర్ ఎలా రియాక్ట్ అయ్యారు? మా నాన్న ఫస్ట్ ఇచ్చేసి అన్నాడు. అంటే వాళ్ళకి తెలుసు కదా. ఓకే, అంటే కొన్ని చెప్పలేము, అంటే దగ్గరగా చూస్తుంటారు వాళ్ళు. మంచి డెసిషన్ తీసుకున్నామ్మా ఫస్ట్ ఇచ్చేసే అన్నాడు. ఏ ఫాదర్ అని అట్లా అంటారా అన్నారు. మా అమ్మ కొంచెం అదే చెప్తాను, మా అమ్మ సమాజం అంటే చాలా భయం అని. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారా వీళ్ళు ఏమనుకుంటారా అంటే, మా నాన్న ఒకటే మాట అన్నాడు, ఎవరేమనుకుంటారో నువ్వు ఆలోచిస్తున్నావు, ఫస్ట్ సేమ్ నాలాగే ఆ బాబు గురించి ఆలోచించినావా అన్నాడు. మా అమ్మని మా పిల్లలు కన్విన్స్ చేసినారు. బట్ మా అమ్మకు తెలుసు ఎందుకు ఇస్తున్నానో తెలుసు తనకి. పాపం చాలా భయస్తురాలు మా అమ్మ. ఓకే, సో మీ హస్బెండ్ గుడ్ ఫాదరా? గుడ్ ఫాదర్. ఓకే, ఇప్పటికి అంటే నా దృష్టిలో, పిల్లల దృష్టి మీద అది పిల్లల్ని అడగాలి. బట్ నేనైతే పాపం చదివిస్తున్నాడు, ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళకి. నేనైతే ₹1 కూడా తీసుకొని రాలేదు, బట్ తన పాపం పిల్లల్ని చదివిస్తున్నాడు. ఇద్దరిని చదివిస్తున్నాడు. కోర్టు ఇచ్చిందనమాట, ఆయన ఒప్పుకోకపోయినా కోర్టు లేదు నువ్వు చదివించాల్సిందే, ఆ బాబుకి ఏం డబ్బులు లేదు కదా, కనీసం పిల్లలు కూడా చదివించవా నువ్వు అని తిట్టింది. లాయర్ తిట్టి చేయించినాడు. నేనే ఎందుకు చదివించాలా అంటే, కన్నా చదివించే వరకు కోసం చదివిస్తాను కొద్దిగా. ఓకే, అంటే నాకంటూ ఏం లేదండి పెద్దగా, వాళ్ళకున్నంత ఆస్తి నాకు లేదు అందుకు. సో ఇప్పుడు మీ హస్బెండ్ వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన హ్యాపీగా ఉన్నారా? ఏమోనండి, ఐ డోంట్ కేర్. ఓకే, అసలు యూ డోంట్ కేర్. సో మరి మీకెప్పుడు, మీరు కూడా ఆల్రెడీ సింగిల్ గా ఉన్నారు, మీకు అనిపించింది ఎప్పుడన్నా నేను ఆయన చేసుకున్నారు కదా నేను చేసుకుంటే అట్లా పోటీ పడి చేసుకొని ఇంకా జీవితాన్ని నాశనం చేయాలి అట్లేం లేదు. నాకు ఇప్పుడు నేను సింగిల్ గా హ్యాపీగా ఉన్నాను. అంటే మెయిన్ ఏమంటే నాకు ఇంక ఈ రిలేషన్షిప్స్ నాకు సెట్ కావు. ఓకే, ఒక తోడు అనేది ఉండాలి. ఇప్పుడు కాకపోయినా మనం ముసలి వాళ్ళం అయినప్పుడు ఖచ్చితంగా ఒక తోడు ఉండాలి. మరి అప్పుడు ఎలా? దేవుడికే వదిలేస్తాను కొన్ని.
కొన్ని కొన్ని అంతే దేవుడికి అంటే ఇంకా భగవంతుడే చూసుకుంటాడు, మనలో ఏ తప్పు లేనప్పుడు దేవుడు ఎవరినైనా పంపిస్తాడు. ఓకే. సో ఓకే, ఇప్పుడు వరకు చాలా సాడ్ స్టోరీ నడిచింది. ఇప్పుడు మనం మూడు చేంజ్ చేసేద్దాము. ఓకే, మీరు సెలబ్రిటీ గారు ఈరోజు నా ముందు కూర్చున్నారు కదా. ఓకే, మహిత సెలబ్రిటీ గారు చెప్పండి చెప్పండి. రెబేకా సెలబ్రిటీ గారు. ఓకే, రెబేకా యాంకర్ సెలబ్రిటీ గారు. నేను ఎంత వేస్తే మీరు నాకు ఎంత వేస్తున్నారు? అంటే మీకంటే పెద్దదాన్ని కదా, ఎంత అనుభవజ్ఞాలు కదా నేను. ఎస్ ఎస్ ఎస్. సో మీతో పాటు కో ఆర్టిస్టులు కానివ్వండి, వీళ్ళందరూ మీతో ఎలా ఉంటారు? బాగుంటారండి. అంటే ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పాలంటే టీమ్ లీడర్కి ఎప్పుడు కష్టాలు అనేవి ఉంటాయి. అది ఒక టీమ్ లీడర్కే తెలుసు. టీంలో ప్రతి ఒక్క టీంలో ఉండే ప్రతి ఒక్క మెంబర్ని మనం ప్లీజ్ చేయలేం, అది కాదు. ఇంకొక టీం లీడర్ తమాషాగా ఉండి అంటే ఉండాలి, అంటే జోవియల్గా ఉండాలి నేను కాదని, కానీ కొంచెం మనము వాళ్ళకి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఉండకూడదు. ఓకే. సో కొద్దిగా నేను కఠినంగానే ఉంటా మా టీం వాళ్ళతో, అది కఠినం కావాలనే ఉంటా నేను. అంటే మనం అలా లేకుంటే వాళ్ళు చెయ్యరు, యాక్టింగ్ చెయ్యరు బాగా. అసలు డైరెక్టర్గా స్ట్రిక్ట్గా ఉంటా చాలా నేను, బట్ ఆఫ్లైన్ బాగుంటాను వాళ్ళతో. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మంచిగా ఉంటాను. ఓకే, అందులో మాత్రం అందులో మాత్రం నాకు ఇది కావాల్సిందే, నువ్వేమని చేసుకో, నాకు ఇంతే ఇవాళ రిజల్ట్ అంతే. ఓకే, వన్ డేలో షూట్ ఎన్ని అవుతుందండి? అంటే ఒక 4 hours 5 hours అయితే ఒక 6 episodes వస్తాయి, 6-7 వస్తాయి మాక్సిమం. మాదేం ఉండదండి, స్క్రిప్ట్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు మీరు కూర్చున్నారు, డైలాగ్ చెప్పేయండి, చెప్పేయడమే. నేను ముందు చెప్తాను అంతా, ఒకటి చెప్తా, స్టోరీ చెప్తా, అక్కడక్కడ వాళ్ళు కూడా కొద్దిగా నాకు హెల్ప్ చేస్తుంటారు డైలాగ్ పరంగా. సో అలా ఉంటుంది అంతే మాది కూడా. ఓకే. సో మీతో పాటు ఇంకా యూట్యూబర్స్ కూడా ఉంటారు, సో వాళ్ళు మీతో ఎలా ఉంటారు? అంటే అనంతపూర్లో యూట్యూబర్స్ అయితే ఎవరెందుకు వాళ్ళు చేసుకుంటున్నామండి, అంటే ఎవరిని విమర్శించుకోము, ఎవరు కలిసి చేసుకోము. ఇలా అనంతపూర్లో విపరీతమైన యూట్యూబర్స్ ఉన్నారు, ఫేమస్ యూట్యూబర్స్ ఉన్నారు, ఎవరంతా వాళ్ళు చేసుకుంటుంటారు అంతే. ఎవరికి ఏమి అట్లా ఉండదు, ఎవరిదెవరికి కొలాబరేషన్స్ తక్కువ. ఓకే, అవును మర్చిపోయాను, మీ కొలాబరేషన్స్ వస్తూ ఉంటాయి కదా బాగా. బాగానే వస్తాయి, ఈ మధ్య బాగా వస్తున్నాయి, బాగానే సంపాదిస్తున్నారు. ఏదో దేవుడు అదే కదా నాకు. అంటే ఇంకొక విషయం మీకు ఇక్కడ నా సబ్స్క్రైబర్స్ కి చెప్పాలండి, వాళ్ళు నేను సింగిల్ మదర్ గా కొలాబరేషన్స్ చేసుకొని వాళ్ళు చెప్తున్నారు నాకే. అసలు మామూలుగా వేరే యూట్యూబర్స్ కొలాబరేషన్ చేస్తే ఇంక ఇదే పనేనా అంటారు, బట్ వాళ్ళైతే వాళ్ళే కొట్లాడుతుంటారు. ఎవరైనా కామెంట్ పెడితే నువ్వేంది స్టార్ట్ చేసిన ప్రమోషన్ వీడియోస్ అంటే, చేసుకోనిలే సింగిల్ మదర్ కదా, ఏం నీకు చేసుకుంటే ఏమవుతుంది, నిన్నేమన్నా అడిగిందా ఆమె ఏమన్నా కొనుక్కోమని, తను చేసుకోనిలే. ఎంత బంగారు కొండలు కదండి నా సబ్స్క్రైబర్స్, అసలు చాలా బంగారు కొండ. వస్తాను నిజంగా నా సబ్స్క్రైబర్స్ అందరికి, ఎంత అసలు గ్రేట్ అనిపిస్తుంది. వాళ్ళే చెప్తాను, మైతా చేసుకోలే, ఎక్కడి నుంచి వస్తాయి తనకు సంపాదన చేసుకొని, పాపము నిన్నేమన్నా అడిగిందా, తనేమన్నా కొనుక్కోమని చూసా లేకుంటే ఆ పిన్ కూడా చేస్తుంటాను కొన్ని కామెంట్స్. నిజంగా నా సబ్స్క్రైబర్స్ అంతా చాలా మంచి వాళ్ళండి, నా ఫ్యామిలీ వాళ్ళు మన ఫ్యామిలీ కాబట్టి నాకు సపోర్టివ్ గా ఉంటున్నారు. సో అయితే ఇప్పుడు వరకు మనం మహిత గారితో మాట్లాడాం కదా, మరి మహిత గారితో యాక్ట్ చేసేటప్పుడు వల్లి గారిని కూడా పిలవాలి కదా, మాట్లాడాలి కదా, పిలిచేద్దామా? వచ్చేసరికి ఆల్రెడీ మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేనైతే హ్యాపీగా ఉన్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ నేను చాలా బాగున్నాను, మీరు వస్తున్నారని ఇంకా ఆనందంగా ఉన్నాను. సో మీరు మేడం తోటి చాలా వీడియోస్ చేస్తున్నారు, అవి కూడా జనాల్లో బాగా రీచ్ అవుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉన్నానండి, ఎందుకంటే ఒక సెలబ్రిటీ హోదా వచ్చేసింది మాకు ఆ వీడియోస్ ద్వారా. నిజంగా అంటే యూట్యూబ్ నుంచి ఇంత రీచ్ ఉంటుంది, ఇంత జనాల్లో మంచిగా అంటే రిసీవ్ చేసుకుంటారు అంటే అసలు నిన్న నమ్మడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా కానీ వెళ్తే అసలు ఎంత బాగా కనెక్టింగ్ చేసుకుంటారంటే జనాలు, నిజంగా అంటే. సో నిజంగా అంటే మా సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు అని చెప్పాలి. అసలు బాగా చాలా రెస్పాన్స్. ఇప్పుడు మేము 10 members లో 9 members అసలు హైదరాబాద్ లో కూడా చాలా మంది ఫొటోస్ తీసుకుంటారు. ఎక్కడో అనంతపురం, మాది హైదరాబాద్, సంబంధమే లేదు, బట్ హైదరాబాద్ లో కూడా రికగ్నిషన్ ఉంది మాకు. యాక్చువల్లీ నేను మహిత కనిపించినాము అంటే మంచిగా వెళ్ళిపోతుంది వీడియో, ఇంకా ఆగదు. 10 minutes వీడియో అయినా కానీ మిలియన్స్ పోవాల్సిండేది. అంటే ఎక్కడ గ్యాప్ ఉండదు మాకి, టక 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 చేసుకుంటూ వెళ్ళిపోతాము. అసలు అది చాలా మంది ఏమంటారంటే న్యాచురల్ గా ఉంది, అసలు మీరు యాక్టింగ్ చేసినట్టు లేదు, అది రియాలిటీగా ఉంది, మాకు దగ్గరగా ఉంది, మా ఇంట్లో జరిగినట్టు ఉంది. అంత ఎడిటింగ్ కట్ చేసినట్టు ఏవేవో సౌండ్స్ వేసినట్టు కూడా ఉండదు, అంత న్యాచురల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో అది బాగా మేడం గారికి బాగా హావులు ఎందులో వచ్చి నాకు కూడా వచ్చేలా, ఎందుకంటే మేము బాగా బోర్ చేస్తాము. సో అందుకని ఎక్కువ అంటే
బ్రేక్ లో కాఫీ ఇస్తారులేండి. ఇస్తాను నేను తప్పకుండా, కాఫీ పిలిచాము పిచ్చిదాన్ని ఇప్పుడే. ఓకే, అయితే ఇక్కడ కూడా మీకు మంచి రికగ్నిషన్ ఉంది అయితే. ఉందండి. ఇక్కడే కాదండి అసలు, అంటే ఎక్కడికి వెళ్ళాం మేము, నేను కర్ణాటకకి వెళ్ళినా కూడా మమ్మల్ని గుర్తుపట్టి చాలా మంది మా దగ్గరకు వచ్చి సెల్ఫీ దిగారు. సో మేము జస్ట్ ఒక అంటే ఇక్కడ ఏంటంటే మహిత వాళ్ళ పిల్లిని చూపించడం కోసం మేము బెంగళూరు వెళ్ళాం రీసెంట్ గా కార్ తీసుకొని. అదే అర్థం కాలేదే. యాక్చువల్గా నేను అనిమల్ లవర్ అండి. అవును చెప్పారు. పిల్లలంతా రెస్క్యూడే. అది నేనేం ఏ పర్షియన్ క్యాట్ను అట్లా పెంచుకోను అసలు, బ్రీడ్స్ని పెంచాను. ఎందుకంటే బ్రీడ్స్ ఎవరన్నా పెంచుతారండి, బట్ స్ట్రీట్ అనిమల్స్ని స్ట్రీట్ క్యాట్స్ని ఎవరు పెంచరు, పట్టించుకోరు. సో అవన్నీ నేను చేసిన పొరపాటు అంటే వ్యాక్సిన్ వేయట్లేదు దానికి. అంటే నేను ఏమనుకున్నానంటే స్ట్రీట్ క్యాట్స్కి వ్యాక్సిన్ వేయించుకోండి ఒక అపోహలో ఉన్నా. ఇంట్లో క్యాట్స్ కూడా వ్యాక్సిన్ వేయించండి ఎవరైనా చూస్తుంటే, ఇది మేబీ తెలిసి నాకే తెలియదండి. సో దానికి ఏమైపోయిందంటే ఒకటి నోట్లో నుంచి బాగా అట్లా జొల్లు బాగా వచ్చేది. అనంతపూర్ డాక్టర్స్ చూపించాను, బట్ అంత ఫెసిలిటీస్ లేవు కదండి. సో బెంగళూరులో అపాయింట్మెంట్ తీసుకొని దానికోసమే కారు మాట్లాడుకొని తీసుకెళ్ళి చేయించాను. వాళ్ళకి నిజంగా డాక్టర్స్ థ్యాంక్స్ అండి. తగ్గింది ఇప్పుడు, నేనైతే చాలా హ్యాపీ. దాని పేరు మైలో. నాకు 5 cats ఉన్నాయి. 5 cats. ఓకే, అసలు నాకు వాటితే చాలా మిస్ అవుతున్నా. అవే మిస్ కావు, క్యాట్స్ ఏం మిస్ కావు, ఓనర్స్ నేనే మిస్ అవుతున్నా దానికి. క్యాట్స్ మిస్ అవుతున్నా. అదేంటి కుక్కలు అంటారు కదా, మీరేంటి ఇక్కడ క్యాట్స్? క్యాట్స్ పెద్ద నేను అంటే నాకు అపార్ట్మెంట్ కదండి, సో కుక్కను కూడా పెంచినాను. అది పావ వైరస్ తో చనిపోయింది. అంటే అది యాక్చువల్గా నేను పెంచే టైంకి దానికి అటాక్ అయింది. అది కూడా స్ట్రీట్ డాగ్. ఇక్కడంతా మొత్తం ఇక్కడంతా ఓపెన్ అయ్యి అసలు నువ్వైతే అసలు చూస్తే భరించలేవు, ఓపెన్ అయ్యి మొత్తం అంత ఇట్లా కనిపించేది. సో దానికి నేను 10 days టీటీ వేసుకొని ట్రీట్ చేయించాను. బట్ ఆ ఓపెన్ అయిన టైంలో దానికి అక్కడే అటాక్ అయింది వైరస్. మేము చాలా అభిమానించాం. దాని పేరు షాడో, బట్ చనిపోయింది. అయ్యో, సో సాడ్. నిజంగా అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే పిల్లిని సాక్కుంటే చాలా మంచిదండి. అట్లా ఏం లేదు, ఏ జంతువైనా. అంటే ఎక్స్పెషల్లీ నిజంగా అంటే మాకైతే మా ముస్లిమ్స్కి అయితే పిల్లిలు ఎక్కువ మాకు ఫేవరెట్. కుక్కకి మేము అగ్నెస్ట్, కానీ పిల్లిలకి అయితే మేము ఎక్కువ బాగా మా ఇంట్లో బాగుంటాయి పిల్లిలు ఎక్కువ. నేను ఏ జంతువైనా పెంచుతాను. అంటే ఇక్కడేమో బ్రాహ్మిన్స్, ఇక్కడేమో ముస్లిం, ఎలా అంటే వర్కౌట్ అయ్యింది. వాళ్ళేమో నాన్ వెజ్ లేదే ముద్ద దిగదు, మనకేమో వెజ్. ఎలా అంటే మనకేం షూటింగ్ టైంలో పాపం ఆయన మాకేం పెద్దగా అట్లా నాన్ వెజ్ కావాలి అట్లా పాపం ఏమనుకోరు, అడ్జస్ట్ అయిపోతారు. ఏది ఇస్తే తింటారు. బేసిక్గా మేమంతా షూట్ ఆల్మోస్ట్ లంచ్ తర్వాత పెట్టుకుంటాం. ఎప్పుడన్నా అంటే నేను బయట నుంచి తెప్పిస్తాను, మీల్స్ తెప్పిస్తాను అందరికి తెప్పిస్తాను. మా ఇంట్లో తక్కువ, ఈ మధ్య కొంచెం మాకు అపార్ట్మెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. సో వేరే చోట అంటే ఇట్లా ఉంటారు కదా ఫ్యాన్స్ అని అభిమానులని, ఇల్లు పూజారిలాగా ఇల్లు పోయి చేసుకుంటా అంటాం ఉమ్మడి కుటుంబం. మంచి హౌస్ ఏది ఉంటే దాంట్లో తీస్తుంటాం. రిచ్ హౌసెస్ ఏదైనా గార్డెన్ ఉండే. చాలా కష్టాలు ఉంటాయండి యూట్యూబర్స్ కి, అంత ఈజీ కాదు. ఏదో ఇట్లా కెమెరా పెట్టుకొని తీస్తారు. ఎడిటింగ్ ఎంత ప్రాబ్లం ఉంటుంది, అసలు స్క్రిప్ట్ ఎట్లా ఉంటుంది, చాలా కష్టము. సో ఒక్క వ్యూస్ మాత్రమే చూస్తారు, దాని వెనకాల ఎంత కష్టం అసలు, అంతా ఎంత కష్టం ఉండదు అసలు. ఓకే, ఈ కష్టం అంటే గుర్తొచ్చిందంటే రీసెంట్ గా మీరు ఏదో యాడ్ షూట్ కో దేనికో అవమానించారంట. అవమానం కాదు కానీ అది యాక్చువల్ షూటే కాదు, అది ఒక ప్రాంకో లేక కిడ్నాపో లేకుంటే మర్డరో రేపో ఫేక్ అంతే. అది ఒక ప్రాంక్ చేశారు మా మీద. చేసింది కూడా మా టీమ్మేట్స్, అంటే నేనంటే నా గిట్టని నా టీం. అంటే ఎలా అండి చెప్పు శిక్ష. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే మహితాకి నారాయణ కాలేజ్ సిఈఓని మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఒక ఫేక్ కాల్ వచ్చింది అనమాట. అంటే అది ఫేక్ కాల్ అని మాకు తెలియదు ఫస్ట్లో. తను ఆన్సర్ చేసిన తర్వాత ఏంటి అంటే మీది అనంతపూర్లో నేను చాలా మంది టీమ్స్ని చూశాను, మీ టీం అయితే నాకు బెస్ట్ అనిపించింది. సో మీ టీంలో ఉండే వాళ్ళందరూ నాకు అంటే బాగా సెట్ అయ్యారు. సో మీరు ఒక యాడ్కి రావాల్సి ఉంటుంది అని చెప్పారు. ఫస్ట్ ఏమన్నారంటే వాళ్ళు ఇక్కడ లోకల్లోనే ఉంటుంది అన్నారు. తర్వాత సరే ఓకే అని చెప్పేసి మహిత ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆయన ఇంకొక అవకాశం ఇచ్చాడనమాట. ఇక్కడ కాదండి, మీకు రాధిక ఆమె వరలక్ష్మి శరత్ కుమార్ కూతురుతో కాంబినేషన్ ఉంటుంది లలిత జ్యువెలరీలో, సో మీరు బెంగళూరు రావాల్సి ఉంటుంది అని. మహిత అక్కడ ఏమనుకుంది, రాధిక ఆమెతో నాకెందుకు, ఫస్ట్ పాయింట్ వరలక్ష్మి గారు కానీ ఫస్ట్ పాయింట్ లలిత జ్యువెలర్స్ అయినా ఎవ్వరికి యాడ్ ఇవ్వడు. అది అలా బేసిక్, అది ఎట్లా మర్చిపోయినా అని తెలియటంలా, ఎందుకంటే ఆయన యాడ్స్ ఆయనే చెప్పుకుంటాడు. సో దాని నుంచి మహిత ఉండలేదా రిజెక్ట్ చేసేసింది. తనకు టెంపుల్ జ్యువెలరీ కావాలి, శారీస్ ఏవో కాక్టైల్ శారీస్ అవి ఇవి అంటే ఇవన్నీ నాకు దొరకవండి ఇక్కడ, సో నాకైతే ఏం అవసరం లేదు, మీరు ఎవరినైనా పెట్టి చేపించేసుకోపోండి అనింది. సో వెంటనే నాకు ఫోన్ వచ్చింది అనమాట.
చూడు మీకు నేను అంతగా మీ ఇంటర్వ్యూస్ చూసి నేను మీకు ఒక అవకాశం ఇద్దాం అనుకుంటే మహిత నో చెప్పింది. అంత మంచి అవకాశం వచ్చేటప్పుడు నువ్వన్నా చెప్పు మహితాకి అంటే నేనేమనుకున్నానంటే మంచి అవకాశమే కదా, మంచి పేమెంట్ ఇస్తాము అంటున్నారు అని చెప్పేసి తన మాటల్ని నేను ట్రాక్లో పడినాను అనమాట. ఎవరికైనా కూడా మంచి యాడ్లో వస్తుంది, పేమెంట్ వస్తుంది, సో మంచి పేరు వస్తుంది. అంత మంచి ఆర్టిస్ట్తో అంటే వరలక్ష్మి గారితో అంటే ఎవరైనా కాంబినేషన్ చేయాలి అనుకుంటారు. సో అట్లా నేను మోటో అయ్యి తనకు కూడా మోటివేషన్ చేశాను అనమాట. మహిత ఒప్పుకోండి మా కోసం అన్నా కూడా, సో వెళ్దాము, మీరు వస్తేనే బాగుంటుంది, మిమ్మల్ని కూడా పిలుచుకొని రమ్మంటున్నారు అంటే పాప మా కోసము సరేలే అని చెప్పేసి మహిత ఒప్పుకుందనమాట. ఒప్పుకున్న తర్వాత అతను ఏం చేశాడు, కొన్ని రోజులు అంటే రోజు నేను వస్తున్నాను, కర్నూలులో వస్తున్నాను, అనంతపూర్కి అట్లే బెంగళూరుకి వెళ్ళేటప్పుడు మీకు కలుస్తాను అని వెయిట్ చేపించేవాడు. లేకుంటే నేను జ్యువెలరీ చూడాలి, మీది జ్యువెలరీ తెప్పించి పెట్టాను. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే అంటే ఒక రకమైన శాడిజం అనమాట ఇది. అంటే నన్ను ఎలా అంటే ఇప్పుడు ఇది ఆయన అసలు దాని శాడిజం కోసమే మమ్మల్ని అక్కడ తిప్పేది, ఇక్కడ తిప్పేది, ఎండకు తిప్పేది. అప్పుడు మంచి ఎండాకాలమే అనుకుంటా కదా, ఎండాకాలమే అట్లా అక్కడ పోయి తీసుకురా. ఇంకొకటి ఏమంటే ఇదంతా నాకు ముందు మా టీంలో ఒక ఆమె వచ్చిందనమాట, అంటే అభిమాని వచ్చింది. ఫస్ట్ తను నిజంగానే అభిమాని, నిజంగానే పాజిటివ్ థింకింగ్తోనే వచ్చింది. నేనేం చెప్పానంటే కొత్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, నేను ఎప్పుడు కొత్త వాళ్ళతో జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే నా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి, నా అనుభవం ముందర వీళ్ళంతా చాలా చిన్నవాళ్ళు. నేను అలా చెప్తే వాళ్ళు దాన్ని ఏం తీసుకున్నానంటే అంటే ఈమె అభిమానం వచ్చింది, ఈమెతో మాట్లాడకూడదు అని చెప్పేసి నెగిటివ్గా తీసుకొని వాళ్ళు దగ్గర అయిపోయినారు. నీతో మాట్లాడదని చెప్పింది, ఎందుకు మాట్లాడదంటుంది అంటే అవునా ఎందుకు చెప్పింది అట్లా ఆమెకు అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఒక రకమైన. అంటే ఇవన్నీ మనము చెప్పే వాళ్ళది తప్పు, వినే వాళ్ళది అంతే తప్పు. వినకూడదు, చెప్పకూడదు, రెండు ఉంటాయి ఇక్కడ. సో వీళ్ళు విన్నారు, చెప్పినారు, బాగా వాళ్ళంతా బాగా రోజు నా గురించి గంటలు మాట్లాడుకునే వాళ్ళు ఏదో ఒకటి. ఇప్పుడు మిమ్మల్ని మంచి చేసుకోవాలంటే మీ శత్రువుతో నేను అదే మీ శత్రు మిత్రుడు అవుతాడు కదా. సో అలాగా వాళ్ళు క్లోజ్ అయిపోయినారు. క్లోజ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళలోనే క్లాషెస్ వచ్చినాయి. వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పినారు. అప్పుడు నేను తెలుసుకున్నా ఎలా చేసేవాళ్ళంటే వాళ్ళు ఇప్పుడు మేము ఇద్దరం మాట్లాడుతున్నాం అనుకోండి, పక్కన ఫోన్ పెట్టి వెళ్ళేవాళ్ళు, రికార్డింగ్ చేసుకొని వినేవాళ్ళు. మనకు అసలు అంత క్రిమినల్ అంటే ఉంటుండే. సో ఇదంతా అయిన తర్వాత వాళ్ళు కొట్లాడుకున్న తర్వాత వాళ్ళలో శాడిజం అనేది బయటపడుతుంది కదా, ఆ ఈగో ఇదవుతుంది కదా. సో ఆ ఈగో కోసం అని చెప్పేసి మమ్మల్ని బాధ పెట్టి వాళ్ళు ఈగో సాటిస్ఫై చేసుకునేవాళ్ళు. నన్ను అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి అది చేసి ఇది చేసి తనకంత మంచి అమౌంట్ ఇస్తామని తనకు చెప్పి నాకు కూడా మంచి రెమ్యునరేషన్ ఇస్తామని చెప్తే ఇప్పుడు ఈ టీం ఇప్పుడు నాకు ఒకదానికే కాదు టీం మెంబర్స్ అందరికీ రెమ్యునరేషన్ ఇస్తాను. నాకొకటే ఏంటి నేను ఎప్పుడో వద్దని నేను చెప్పేదాన్ని. బట్ వీళ్ళ కోసమే నేను ఆగినాను. ఏమో నిజమేనేమో, ఏదో 1% అన్నా దాంట్లో నిజం ఉందేమో అని ఆగినాను. అదే జరిగిండేది. సో అట్లా మాకు కాల్ వచ్చిన తర్వాత నేను మహితాకి ఒప్పించాను అనమాట. ఒప్పిస్తే పాప ఒప్పుకుంది, సరేలే వెళ్దాంలే అని చెప్పేసి. పాప మహితాకి శారీస్ తేవాలా మీరు, అవి ఇవి చూస్తాను అంటే సడన్గా మళ్ళీ లేదండి కార్ పంచర్ అయ్యింది, నేను అందువే అట్లా వెళ్ళిపోయాను నేను. సో బెంగళూరుకి మరి మనం అక్కడ కలుద్దాము, 6th కలుద్దాం, మనము షూటింగ్లో కలుద్దాము, మంచి పార్టీ చేసుకుందాం, అది ఇది అని చెప్పేసి ఏంటో మోటివేట్ చేసే మాటలన్నీ చెప్పినాడు. చెప్పిన తర్వాత పొద్దున్నే ఇంకా పోవాలి హైదరాబాద్కి, తెల్లారుజాము 4 గంటలకు రెడీ అయినాము. రెడీ అయిన తర్వాత కొద్దిగా దూరం పోయినాక ఒక 10-15 కిలోమీటర్స్ పోయిన తర్వాత అంటే మెసేజ్ పెట్టేశాడు, షూట్ క్యాన్సిల్. సో అంటే నువ్వు ఆ రోజు వద్దంతా ఈ రోజు క్యాన్సిల్ చేసినా బాగైంది అని పెట్టినాడు. యాక్చువల్గా చేసిండేది ఒక లేడీ. అది మేమేమనుకున్నామంటే ఆయనకి మేమీ రూడ్గా ఏం చెప్పలేదు. అక్కడ ఏం చెప్పింది, నేను ఆమెతో చేయాలంటే నాకు ఇవన్నీ అంటే ఆయన ఆర్నమెంట్స్ అడిగాడు అనమాట. అంటే టెంపుల్ జ్యువెలరీ కావాలి, శారీస్ కావాలి. సో అవన్నీ నా దగ్గర లేవండి, నేను చేయలేను, మీరు వేరే వాళ్ళకి చూసుకోమని. ఆ ఒక్క రీజన్కి ఆయన రివెంజ్ తీర్చుకోవాలని ఎందుకు అనుకుంటాడు, ఇది ఎవరు అని చెప్పేసి మేము పోయి కంప్లైంట్ పెట్టాము. కంప్లైంట్ పెడితే మా టీంలో వాళ్ళే మా కొత్తగా వచ్చిన ఆమెతో ఇది గేమ్ అంతా ప్లాన్ చేశారు. మేము పోయి వెంటనే కంప్లైంట్ పెడతానే ఇంకా మామూలుగా అది మొత్తం తీస్తారు కదా వాళ్ళది డేటా, సిమ్ కార్డ్ లో వాళ్ళ పేర్లు. అంటే వాళ్ళు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము పోలీసుల దగ్గర పోతామని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మేము చేసాం. ఎందుకంటే మమ్మల్ని ట్రాప్ చేసేసి వాళ్ళ కారులోనే వెళ్ళేటట్లు కూడా చేసినారు. వాళ్ళ కారులోనే వెళ్ళి మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు మళ్ళీ. సో
సో అక్కడ మేము పోయి ఆ ప్రింట్అవుట్ తీస్తాను అంటే వాళ్ళని మాకు కొద్దిగా ఊరికే డౌట్ ఉంది, బట్ ఆ ప్రింట్అవుట్ వచ్చి ఆ పేర్లు చూడగానే షాక్, అసలు నిజంగా అంటే బ్లాంక్ అయిపోయింది మాకు మొత్తం. ఏంటి అంటే వీళ్ళు ఇంత అంటే అక్కడ ఏం చేయాలని వీళ్ళు ప్లాన్ చేసినారు అంటే నిజంగా అంటే వీళ్ళు ఓన్లీ జస్ట్ ఏమన్నా అంటే పైచాచిక ఆనందం పొందడం కోసం చేశారా, లేకుంటే పిలుచుకపోయి ఏమన్నా చెయ్యాలని చూసినారా ఏంటి అనేది మాకు అర్థం కాలేదు. ఓన్లీ మీ ఇద్దరేనా? మా ఇద్దరిని. అంటే నేను ముందు జాగ్రత్తగా నాకు ముందుగా నా ఇన్స్టింక్ట్స్ అనేవి ఉన్నాయి, ముందు నుంచి ఉన్నాయి కదా. సో నా ఫ్రెండ్ని తీసుకెళ్ళాను, వాళ్ళ కార్లో వెళ్ళకుండా నా కార్లోనే వెళ్ళాను. అవన్నీ చేసేసరికి వాళ్ళకి ఏమైపోయిందంటే ఈమె పడదు, ట్రాప్లో పడదని అర్థమైంది. ఒకవేళ వాళ్ళ కార్లో ఏమైనా జరిగిందచ్చు. అంటే వాళ్ళు నిజంగా అంటే ఇక్కడ మమ్మల్ని అంటే జస్ట్ మమ్మల్ని సతాయించి వాళ్ళు ఆనందించడానికి అయితే పర్వాలేదు, బట్ వాళ్ళలో ఏముందో మనకు తెలియదు కదా, బట్ మేము సేఫ్ అయ్యాము. ఇది మేము నిజంగా అంటే ఇక్కడ మీడియాకి ఎందుకు చెప్తున్నాము అంటే ఇలాంటి ట్రాప్ చాలా మంది పడే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. అంటే నిజంగా అంటే మాకు దేవుడు కాపాడినాడు కాబట్టి మేము ఆ ప్రమాదం నుంచి బయటికి పడినాము. సో దానికి అలాంటి ఉచ్చులో పడి ఎంతో మంది నిజంగా అంటే ఏమైనా చేసి ఉండొచ్చు వాళ్ళు పిలిచికెళ్ళి. ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు కదండి, ఇది ఒకటి ఇదైపోయింది. ఎవరైనా సరే యూట్యూబర్స్ జాగ్రత్తగా ఆచితూచి అడిగేయండి, ఎందుకంటే ఇప్పుడు ప్రాంక్స్ ఎక్కువైపోతున్నాయి. ఇంకొకటి ఏమంటే మనల్ని ఎవరైనా తెలుసా మోసం చేసేది, మనం ఎక్కువ నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. మనం వీళ్ళు చేయర్లే అనుకుంటాం కదా, మళ్ళీ ఎంత ఇన్నోసెంట్ ఫేసెస్ ఉంటాయంటే అసలు మనమే ఆశ్చర్యపోతాం వీళ్ళ చేసింది అంటే. ఆ సైకోయిజం అనేది ఇన్నోసెంట్ ఫేసెస్ లోనే ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. అంటే పక్కనే ఉన్నారు చూడండి, నువ్వే మనకు ఏదైతే గనక అని ఇలాంటివన్నీ ఎలాంటి వాళ్ళు చేస్తారంటే నిజంగా అంటే అద్దాల మేడలో ఉన్న వాళ్ళు ఎవరు చేయరండి ఇది. అంటే వాళ్ళకంటూ ఏమీ లేని ఒక వలయం లేని వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళ మీద ఏం రాళ్ళు ఇసిరినా మాకు తగలదులే అని వాళ్ళు అంటే ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు చెయ్యరు ఇలాంటి అంటే ఇంత చిల్లర్ మెంటాలిటీతో ఆలోచించారు ఇది. ఇంకోటి వాళ్ళని నమ్మి మేము పోయి ఏదైనా తినే వాళ్ళ ఫుడ్లో కానీ లేకుంటే డ్రింక్ లో కానీ ఏదైనా ఏమైనా చేసి నిజంగా ఏం చేయాలి భగవంతుడు కాపాడు, దేవుడే నిజంగా అంటే మాకు. అదే నేను అంటున్నాను, ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ అంటే ఎదుగుతున్న వాళ్ళ మీద రాళ్ళు పడడం సహజమే, మా మీద రాయి కాదు బాంబు పడింది. రాళ్ళు ఇసిరితే తట్టుకోవచ్చండి, సైజ్ రాళ్ళు ఇసిరితే బట్ వాటిని కూడా దేవుడు కాపాడినాడు. అదేమో నిజమేనండి. అంటే మేము ఇప్పుడు మొత్తం మా పక్కన బంధువులు మేము ఉన్నాము, వాళ్ళ నుంచి మా లైఫ్ లో ఏం జరిగినా వాళ్ళే బాధ్యులు అని చెప్పేసి మేము ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాము. రేపొద్దున మాకు ఏం జరిగినా ఇంకా వాళ్ళే. మీ ఆదాన్ టీవీ తరఫున చెప్తున్నాం, చెప్పండి మన ఆదాన్ టీవీ కూడా ముందు మాకేమైనా జరిగితే ఒకవేళ మేము లేకుండా కూడా మీ ఆదాన్ టీవీ నేను ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఎవరైనా కూడా ఇలాంటి సాహసాలు చేసి వాళ్ళకి ఏదో ప్రలోభితం చేయడం కోసం ఎవ్వరు ఇలాంటి నేరకి పాల్పడద్దండి దయచేసి. అంటే అసలు ఎంత చిన్న వయసు చిన్న ఏజ్ ఎట్లా క్రిమినల్ మెంటాలిటీస్ ఎట్లా వస్తాయి అర్థం కాదు నిజంగా. ఎందుకంటే మేబీ అంటే క్రిమినల్ మెంటాలిటీ అంత వాళ్ళ మైండ్ లో కూర్చుకుపోవడానికి ఏం జరిగింది? ఏం జరగలేదు, కొద్దిగా హార్ష్ గా మాట్లాడా. అంటే ఎలా ఉందంటే అండి ఇప్పుడు మనము కొత్త వాళ్ళతో పరిచయాలు చేసుకోవద్దని నాకు ఒకటి. ఎందుకంటే పరిచయం మాట్లాడంతవరకే డీప్కి వెళ్ళకూడదు. అది నేను వాళ్ళ మంచిగా చెప్పినాను. మనం కొత్త వాళ్ళు మన దాంట్లో వచ్చినప్పుడు ఒక కనీసం అంటే ఒక 1 month అబ్జర్వేషన్లో పెట్టాలి. నేను ఎవరితోనో కొత్త వాళ్ళతో క్లోజ్గా ఉండనండి, ఎందుకంటే ఎవరు ఎట్లుంటారో తెలియదు కదా. మాట్లాడు అన్నీ చెయ్యి బట్ దూరంగా పెట్టు అని అదొక్కటి నేను చేసిన తప్పు. దాన్ని కొద్దిగా నేను కఠినంగా కూడా ఉన్నా. కొద్దిగా క్లోజ్ అవుతుంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలా ఉండకని. వీళ్ళు వాళ్ళతో ఫేవర్స్ అడిగేది, అన్నీ అడిగేది. వాళ్ళకి ఏమున్నా వాళ్ళని ఫేవర్స్ అడగకండి, మనం కొన్ని రోజులు చూద్దాము, ఎందుకు అంత తొందరపడతారని నేను కావాలనే కఠినంగా మాట్లాడా. అట్లా చెప్తేనే వింటారని చెప్పేసి వీళ్ళకు చెప్పినాను, అవతల వాళ్ళకు చెప్పినా అది రివర్స్ కొట్టింది. అట్లా. సో మొత్తానికి మీ లైఫ్ లో హ్యాపీలు బాధలు ఇలాంటి క్రిమినల్ మెంటాలిటీ మధ్య ఏమయ్యేదో తెలీదు, చేసింగ్లు కూడా చాలా జరిగాయి. కానీ అన్నిటిని తట్టుకొని ఈ రోజు మళ్ళీ మా ముందుకు వచ్చారు అని అంటే మీ మంచితనం అనే చెప్పొచ్చు. ఇంకా భగవంతుని దయ అండి. భగవంతుని దయ లేకపోతే మనం ఎంత మంచిగా ఉన్నా కూడా భగవంతుడే చూస్తుంటాడు ఎవరు మంచి ఎవరు చెడ్డ ఎవరు ఏంటి అనేది ఆయనకి తెలుసు. వన్ సైడ్ ఫేస్ మనకి మాత్రం తెలుసు, అదర్ సైడ్ ఫేస్ భగవంతునికి తెలుసు. సో అలాంటి ఎవరికి అన్యాయం చేయలేదు లైఫ్ లో. నేను ఎన్నో కష్టాలు బాధలు పడి వచ్చినాను, పైకి లేసినాను. బట్ ఎవరిని నా లైఫ్ లో ఇంతవరకు వీళ్ళు ఇలా కావాలని ఎప్పుడు కోరుకోలేదు. అదే నన్ను భగవంతుడు అదే నన్ను కాపాడింది అనిపిస్తుంది. నేను ఇంతవరకు నేను అగ్రిమెంట్ పేపర్ మీద రాసి చెప్తా ఎవరికి అన్యాయం చేయలేదు.
ఓకే ఇంకా అలానే ఉండండి కూడా ఫ్యూచర్ నిజంగా అండి ఏముంది ఒకటి ఇప్పుడు నిజంగా అంటే ఇప్పుడు నైట్ పడుకుంటే పొద్దున్నకి లేస్తాడో లేడో తెలియదు. అలాంటి సిచ్యువేషన్ టైంలో ఎందుకు ఇన్ని ద్వేషాలు, ఎందుకు ఇన్ని కక్షలు, ఎందుకు ఇంత కుళ్ళు కుతంత్రాలు అసలు అర్థం కాదు. అది అర్థం చేసుకున్నోడు ఎప్పుడు ఇలాంటి పనులు ఎప్పుడు ఏదైనా బాధపడినప్పుడు అంటే వాళ్ళు ఇట్లా అంటే వదిలేసి శిక్ష పాజిటివ్ గా ఆలోచించు పైకి రావాలి బాధే అనిపించింది. ఎందుకు వీళ్ళు ఇంత నేరానికి ఇంత అది కూడా కాదు, కొంతమంది యూట్యూబర్స్ కూడా తొక్కలని చూస్తుంటారు. బట్ దానికి అంటుంటాడు చూడు మైతా వాళ్ళు ఇట్లా అంటాను అంటే నేను ఒకటే మాట అంట, ఏదైనా సరే నువ్వు భగవంతుని నమ్ముకో, మనం పైకి పోదాం, మనం వెళ్దాం, దీన్ని కసిగా తీసుకొని పైకి పోదాం, బాధపడదని ఎన్నిసార్లు మోటివేట్ చేస్తుంటాను శిక్షని. తన పాపం కొంచెం సెన్సిటివ్ మైండ్ అనమాట. వాళ్ళు అట్లా అన్నారు మైతా చూడు మైతా మనం ఇట్లా అన్నారు, మేమేదో ఇంటర్వ్యూ పోయింటే డబ్బులు ఇచ్చిపోయినారు అంటే ఇప్పుడు మీకు మేమేమైనా డబ్బులు ఇచ్చినామా మీకు ఇంటర్వ్యూకి చెప్పండి ఓపెన్ గా. ఇచ్చారు, నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు. నేను వద్దని చెప్పినా కానీ నాకు ఇచ్చారు. నిజం అనుకోలేరు, 1,00,000 అంట. దాంట్లో రిటర్న్ ఆమె 50,000 మళ్ళీ ఇస్తానంటున్నారు, వీడియో ద్వారానే ఇస్తారు. అసలు అట్లా కూడా అంటే ఇంటర్వ్యూ పోయినా కూడా వీళ్ళే డబ్బులు ఇచ్చిపోయినారని అట్లా అంటే కుళ్ళు అనమాట. ఆ కుళ్ళు అంటే ఎలా అంటే అది ఒక మనిషిని బాధ పెడితే వాళ్ళకి వచ్చే ఆనందం, అందరి కూరని చెప్పుకోవడం, డబ్బులు ఇచ్చిపోయినా అది నాకు శిక్ష చెప్పడం అనమాట. వాళ్ళు ఇట్లా అన్నారు చూడు మనం డబ్బులు ఇచ్చిపోయినామంటే అంటే అనుకోండి మన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి ఇంకేమన్నా హ్యాపీ పో అంట. అంతే కదా, అట్లా పాజిటివ్ గా తీసుకో అంటే ఏదో ఒకరు తెలియకుండా పోతుందండి. నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది కదా. మేము డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూస్ చేయించుకుంటున్నామో మిమ్మల్ని పిలిచిన మీకు తెలుసు, మీరు ఎంత పొద్దు నుంచి పాపం ఎన్నిసార్లు అడిగినారు, నాకే బాధ అనిపించింది. అయ్యో పాపం మీకోసమే వచ్చాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్నిసార్లు అడిగినప్పుడు అయ్యో అనుకున్నాను, తర్వాత మళ్ళీ మీరు రిప్లై చేసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అట్లా డబ్బులు ఇచ్చి వస్తాయి ఎందుకు వస్తాం, డబ్బులు ఇచ్చేదంత ఉందా అండి నాతో ఫస్ట్ పాయింట్. అయ్యో సో ఈ ఫ్యూచర్ లో వస్తుందని ఆల్రెడీ ఉన్నారు కూడా, చెప్పా కదా సెలబ్రిటీ అని ఇందాక కదా. సో అట్లా చాలా అంటే వాళ్ళు వెళ్ళరు, వెళ్ళిన వాళ్ళను అలా చేయడం అనమాట. సో అది కూడా చెప్పినాడు శిక్ష, ఇట్లా అంటున్నారంటే మనల్ని అంటే అనుకోలే శిక్ష మన దగ్గర అంత డబ్బులు ఉన్నాయి, మనం హ్యాపీ ఫీల్ కాల, ఇంకా పోదాము, ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూస్ చేద్దాము. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి అయితే డబ్బులు ఇచ్చుకుంటాం కానీ 10 ఇంటర్వ్యూలకు ఇచ్చుకునే సొమ్మతి ఉడికి ఉండదు. 50,000 ఇచ్చిపోయినామంటే మేము 50,000 10 ఇంటర్వ్యూ అయితే 5 లక్షలు ఉంటే మేమే ఒక ఛానల్ పెడతాం, ఇంకా చెప్పాలి ఇంకో ఛానల్ పెట్టుకోవచ్చు. అట్లా వాళ్ళకి పాపం తెలియదు అంతే. ఇంకోటి ఏంటంటే తెలిసిన వాళ్ళే బ్యాడ్ గా కామెంట్ పెట్టడము. ఇప్పుడు రీసెంట్ గా ఫస్ట్ మాకు నిజంగా అంటే ఇక్కడ మహితాకి నాకు ఈ ట్రోల్స్ ఎలా జరుగుతున్నాయి అంటే ఇప్పుడు అంటే క్యాస్ట్ పరంగా కూడా జరుగుతున్నాయి అన్నమాట. అంటే నేను చెప్పచ్చు లేదు, క్యాస్ట్ బ్రాహ్మీన్ అండి, నేను హిందూ బ్రాహ్మీన్, తను మొహమ్మదీయులు ముస్లిమ్స్, అంటే డిఫరెంట్ రిలీజియన్. అవును, ఎస్ డిఫరెంట్ రిలీజన్. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ లీస్ట్, మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. లైక్ నేను మీ దాంట్లో కొన్ని కామెంట్స్ చూసాను. సో మహిత గారు ఇంకా సార్ పేరు కట్ మహిత గారు ఇంకా శేష గారు, సో మీ ఇద్దరి మధ్య ఏమన్నా ఉందా అనే రీల్ నేను ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేశాను. మా ఇద్దరి మధ్య ఉమ్మడి కుటుంబం ఉంది అనేది ఉందండి, మంచి బాండింగ్ ఉంది, ఫ్రెండ్స్ అండి, బాగా కొట్లాడతాం, బాగా కలుస్తాము. అంటే చూసారా అదండి, ఏదైనా సరే ఏ కామెంట్ నుంచి ఎంత పాజిటివ్ గా తీసుకునే మనుషులు ఉంటారా, ఎవరు అంటారులేండి అని బాధపడేవారు అంటారు. ఉందండి ఉమ్మడి సీరియస్లీ ఇలా ఉంటేనే మనం ఈ ఫీల్డ్ లో నిజంగా అంటే పాపం ఇంకొకటి అండి, సొసైటీనే జడ్జింగ్. మన ఇప్పుడు అన్నా చెల్లెలు పోతుంటేనే కామెంట్లు చేస్తాం, వాళ్ళకి తెలియక అన్నారు అంటే. ఇంకొకటి ఏమంటే ఎక్కువ మేము కనిపిస్తుంటాం, ఇప్పటికి 148 ఎపిసోడ్స్ అయినాయి. సో వాళ్ళు అనుకోవడంలో కూడా న్యాయం ఉంది, బట్ మేమైతే కాదండి, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ మేము, చాలా బాగుంటాం మేము. అంటే మాది ఎట్లా ఉంటుందంటే అండి, హెల్తీ రిలేషన్షిప్, బాగా కన్వీనియంట్ రిలేషన్షిప్ మాది. బాగా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా ఉంటారు అలా బాగా కన్వీనియంట్ రిలేషన్షిప్ మాది, ఫ్యామిలీ మెంబర్. మన కోసం ఒకరు అంత టైం స్పెండ్ చేసి కామెంట్ చేస్తున్నారు అంటేనే అక్కడ మనం పాపం వాళ్ళు నిజంగా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, కొద్దిగా ముందుకు పోయింటుందండి వీడియో, కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నెగిటివ్ కామెంట్ అయినా పాజిటివ్ కామెంట్ అయినా, కామెంట్ వల్ల కొంచెం ముందుకు పోతుంది వీడియో, ఇంకా 4 చూపిస్తుంది యూట్యూబ్. సో వాళ్ళ వల్ల కూడా నేను ఫేమస్ అవుతున్నాను, వాళ్ళు ఎందుకు తిట్టుకోవాలి, ఇంకా నెగిటివ్ కామెంట్స్ పెడితే థాంక్స్ అని చెప్తున్నారు. ఎవరైతే నెగిటివ్ కామెంట్ ఇంకా పెట్టండి అంటున్నారు. నిజమండి, నెగిటివ్ కామెంట్స్ చదివి ఆ కామెంట్స్ ఇప్పుడు కామెంట్స్ చదివే వాళ్ళు ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది అనుకో, కొద్దిసేపు ఆగి చూస్తారు. ఈమె పాజిటివ్ బ్యూటిఫుల్ అంటే ఉంటే ఎప్పుడు ఉండేది, ఈమెకి ఎంతమంది మొగుళ్ళు, ఇదెంతో భలే ఉంది, ఇంకోసారి చూడమని కిందేమో ఇంకా పెట్టారేమో ఇట్లా
చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నిజంగా మేము happy గా డైరెక్ట్ feel నేను అవుతాము. కెమెరా చెప్తున్నాను, నేను delete చేయను. బాబు మీరు డైరెక్ట్ గా ఫేక్ ఐడీస్ నుంచి కాకుండా డైరెక్ట్ మీ ఐడి నుంచి పెట్టండి, నాకు బ్యాడ్ కామెంట్స్ నేను ఫేస్ చేస్తాను. మీకు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ అనే పెడతాను. నేను మీకు రీసెంట్ గా నేను బ్యాడ్ కామెంట్స్ నాకు నీ వాయిస్ తేడాగా ఉంది అన్నోళ్ళకు నేను రీసెంట్ గా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు చెప్పాను వాళ్ళకు. సో మీరు మీ ఫ్యామిలీ బాగుండాలి అని. సో ఆయన నేను అది పెట్టిన వెంటనే ఆయనకి ఏమనిపించిందో, బ్రో ఏం లేదు మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ పెట్టుకుంటే బాగుంటుంది, మీ వాయిస్ బాగాలేదు అన్నాడు. సో అట్లే అంటే ఆయన నేను పెట్టడం వలన ఇదంతా నేను చెప్పి మాట్లాడి ఇప్పుడు చెప్తాను పెద్ద చెప్పి మాట్లాడు. ఫస్ట్ లో అయితే బాధపడ్డానండి. అంటే నేను చెప్పిన నిజంగా ఈ రోజు నేను ఒకటి నేర్చుకున్నా ఏంటంటే, ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కావచ్చు, లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చెప్పినప్పుడు ఆ ఒక్క క్షణము ఆ డే అంతా నాకు మూడంతా అప్సెట్ అమ్మయ్యా ఎందుకు చేసుకుంటారు మీ లైఫ్ అండి, యూ షుడ్ ఎంజాయ్ యువర్ లైఫ్. వాళ్ళు ఎవరో కామెంట్ పెడితే మీరు ఎందుకు చేస్తారు? ఇప్పుడు నేను నేర్చుకున్నా, ఓకే నేను కూడా అలానే పాజిటివ్ ఉన్నాను. మీరు పెట్టుకున్నంత ఎంత పెట్టుకుంటే మీకు అంత ఫేమస్ అవుతుంది. ఇంకోటండి, ఎప్పుడైనా కూడా కాయలు ఉన్న చెట్టుకి రాళ్ళు ఇసురుతారు. సో ఎదిగే వాళ్ళ మీదనే పెడతారు, అంటే మీరు ఎదుగుతున్నారు అని అక్కడ. సో అంటే మీరు ఎప్పుడైతే వైరల్ అవుతుంది, సో మీరు 10 మందిలో ఫోకస్ అవుతున్నారు. ఎప్పుడైతే మనకు బ్యాడ్ కామెంట్ వస్తుందో అప్పుడు నిజంగా అంటే మనం ఎదుగుతున్నట్లు అది. బ్యాడ్ కామెంట్స్ ఎప్పుడు భయపడకూడదు. నేను అంటే ఫస్ట్ లో పాపం మహిత చెప్పినట్లు నేనైతే భయపడేవాడిని, నేను ఏడ్చుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే అంత మళ్ళీ ట్రోల్స్ అంటే నా మీద నేను తట్టుకునేవాడిని కాదన్నమాట. నన్ను ఎట్లా అంటారు తెలుసా, ఇంకా దీనికి ఎంతమంది మొగుళ్ళో ఇది ఎంతమందితో అది కూడా అంటారు. బాధ అనిపిస్తుంది నాకైతే నిజంగా. అంటే ఒక ఆడాయమని మాట్లాడే ముందు మీ ఇంట్లో కూడా ఒక అక్క చెల్లి ఉంటారు కదా. నేను ఇంకొకటి ఏం ఆలోచిస్తానంటే, వాడు ఆ కామెంట్ పెడతాను, వాడి మెంటల్ స్టేటస్ ఆలోచిస్తా. వాడి పెళ్ళంతో కొట్లాడి ఉండొచ్చు, వాడు ఒక ఆడదాని గురించి అట్లా పెడుతున్నా అంటే వాడికి ఒక ఆడద ఏమైనా చేసి ఉండొచ్చు, అందుకే అట్లా పెడుతుంటాడు అని అట్లా ఆలోచిస్తాను. ఒక ఆడదల్లా చేసింది అంటే అందరు వాళ్ళు అట్లా అందరిని జడ్జ్ చేస్తారు. అట్లా కొన్ని ఉన్నాయి, కొన్ని వీడియోస్ లో ఏదైనా చేసినప్పుడు సేమ్ నీకు అవసరమా ఇట్లాంటివన్నీ లకారాలు మకారాలు వాళ్ళ నోటికి ఆ రోజు వాడు ఎట్లా మూడు ఉంటుందో ఆ మూడుని బట్టి పెడతాంటాడు కామెంట్ల కింద. ఇక్కడ ఏంటంటే తనని మా క్యాస్ట్ వైపు లాక్కుంటున్నానని కొంతమంది కామెంట్స్ పెడతారు, నన్ను వాళ్ళ క్యాస్ట్ సైడ్ లాక్కుంటానని. అంతే, ఏదో అనల్లా. ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి అనల్లా, ఏదో ఒకటి అనాల్సిందే వాళ్ళకి. ఇప్పుడు ఈమె ఇష్టంగా ఏదన్నా అంటే చమ్కీ శారీస్ గానీ అట్లాంటివి అంటే ఎక్కువ సిరీస్ లో కడుతూ ఉంటారు. ఏంటి ఆ అబ్బాయి అంటే మా ముస్లిమ్స్ ఎక్కువ చమ్కీల్ శారీలు కడుతూ ఉంటారు కదా. సో ఏంటి మీరు ఆ అబ్బాయి వాళ్ళ దాంట్లో అట్లా వెళ్తున్నారా, ఆ అబ్బాయి సెలెక్షనా? నేను ఎవరు సెలెక్ట్ చేస్తే నాకు నచ్చదు, ఎవరి తీసుకుంటారు. ఒకరు సెలెక్ట్ చేస్తే ఒక రోజు కట్టుకుంటాము, 2 రోజులు ప్రతిరోజు కడతామా? మేమిద్దరము ఎట్లా అంటే షూటింగ్ వరకే, తర్వాత శిక్ష లైఫ్ శిక్షది, నా లైఫ్ నాదే, ఎవరి లైఫ్ వాళ్ళది. ఇక్కడ ఎవరు పర్సనల్ విషయం మేము ఎప్పుడు డిస్కస్ చేసుకోం. పాపం తను ఎప్పుడైనా బాధపడి తనే చెప్తుంటాడు తప్ప నేను ఎవరితోనో పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకుంటాను. నేనైతే ఎంత అసలు డైవర్స్ అన్నా కూడా మీ పిల్లల కోసం ఎంత బాగుంటుందని ఎన్నిసార్లు అన్నాను నేను. మన రీసెంట్ గా వీళ్ళు వేలూరు పోయినప్పుడు కూడా నేను అసలు ఆశ్చర్యం పోయినాను, డైవర్స్ అయిపోయినాక కూడా మీరు మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. సో ఎప్పుడైనా పిల్లోని హాస్టల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి అట్లా ఏదైనా మాట్లాడుతూ అంటారు వీళ్ళు బాగా. అంటే అసలు నిజంగా అంటే నేను ఫస్ట్ టైం నేను వీళ్ళ ఇట్లాంటి రిలేషన్ని నేను చూశాను. అంటే డైవర్స్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఇంత మెచ్యూర్గా అంటే పిల్లల కోసం కలవడం కానీ అంత ఓపెన్ మెంటాలిటీ తనది. సో నేను ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది, తన్నే శత్రువుగా చూడను నేను. ఇప్పుడు శిక్ష ఎట్లనో అంతే, జస్ట్ ఒక మనిషి అంతే. పిల్లల తండ్రిలాగా చూస్తా తప్ప శత్రుత్వం పెట్టుకుని తను వచ్చినప్పుడు అట్లేం ఉండదు నాకు. వాళ్ళ కోసం మాట్లాడతాను, వాళ్ళ కోసం తిరుగుతాను, వాళ్ళ కోసం ఉంటాను, బట్ నా లిమిట్స్ నాకున్నాయి అంతే. అట్లా నేను అది మరి అట్లా ఎప్పుడు చూడండి, మాకు ఇంత చేసినా కూడా మేము వాళ్ళకు మీడియాలో వాళ్ళ పేర్లు చెప్పకూడదని మేము పేర్లు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఎందుకు చెయ్యాలా మేము, ఏదో వాళ్ళు కూడా ఏదో తప్పు చేసినారులే మారుతారులేనే ఉంది మాకు.
ఓకే. అందుకని మేము వాళ్ళని కూడా ఎక్స్క్యూజ్ చేసేసినాం, పోండి మీరు ఏమైనా చేసుకోండి మీ పాపంలో. దానివల్ల మేము కొంచెం ఫేమస్ అయినా. ఇప్పుడు మీకు మాకు టాపిక్ దొరికింది కదా మీ దగ్గర వచ్చి. సో చూసారు కదా మరి ఈరోజు మహిత గారితో అండ్ అలానే మన క్యూట్ వలి గారు కూడా మనతో పాటు ఉండి మంచిగా టాపిక్ చెప్పేశారనమాట. సో ఎట్లా అంటే నాతో పాటు కూర్చొని ఏదో మంచి ఫ్యామిలీ లాగా మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు కూడా. ఇలానే ఇంకా మంచిగా ఎదిగిపోయి మమ్మల్ని నవ్విస్తూ మీరు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో మాదాన్ టీవీ తరఫున కూడా మీకు ఇంకా ఫ్యూచర్ లో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఎదగాలి. సో ఇవాళ ఇంటర్వ్యూ చూసారు కదా, మరి మీకేమనిపిస్తుంది శ్రేష్ఠ ఇంకా వలి గారి గురించి అండ్ అలానే మన మహిత గారి గురించి కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి, అదైతే మర్చిపోకండి. సో అలా ఆదాన్ టీవీని కూడా ఆదరిస్తూ ఉండండి, ఆదరించండి. మాట్లాంటి నలుగురికి ఇంకా ఆదాన్ టీవీ ఇంటర్వ్యూస్ చేసుకుంటుంది. ఆదాన్ టీవీ కూడా బాగా పైకి రావాలి, అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంటర్వ్యూతో మీ అందరి ముందుకు వస్తాను. బాయ్ బాయ్, నమస్తే.